వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వ్యాస భగవానుడు మనకు ప్రసాదించినటువంటి మోక్షశాస్త్రం, పరమహంసైన సుఖయోగిందుడు పరీక్షణ్ మహారాజుకు ఉపదేశిస్తున్నటువంటి భక్తి శాస్త్రం శ్రీమద్భాగవతంలో నిన్నటి రోజున అక్రూరుడు కంసుని పనుపున బృందావనానికి చేరుకొనడం, స్వామి యొక్క అడుగుజాళ్ళు దర్శించిన పారవశ్యంతో ఆయన తలెత్తి చూసేటప్పటికల్లా బలరామకృష్ణ సాక్షాత్కారం వరకు చెప్పుకున్నాం. అయితే స్వామి అనుగ్రహం మనపై ఎలా ఉన్నదంటే 42 రోజులు కేవలం కృష్ణరస మాధుర్యం కోసం మనం భాగవతం చెప్పుకుంటున్నాం. అంతకుమించి మరేం ప్రయోజనం లేదు. కృష్ణానుగ్రహమే ప్రయోజనంగా. కృష్ణుడి దయ అలాంటిదంటే 42 రోజులు ఏ పారాయణ పెట్టుకోలేకపోతున్నామైన మనసులో కొంచెం కించ ఉన్నమాట సత్యమే, కానీ 42 రోజులు పారాయణ అనగానే సాధ్యమేనా అని ఒక భావం కలిగింది. కానీ కృష్ణుడు పంపినట్లే వచ్చినటువంటి వారు పెద్దలు ఒకరు వచ్చారు. వారు సరిగ్గా గోవింద పట్టాభిషేకం పొద్దుట ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నుంచి 7 రోజుల పాటు భాగవత సప్తాహాన్ని దీక్షగా చక్కగా చేసి మనందరిపై వాసుదేవుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటట్లు చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ముందుగా కృతజ్ఞతలు మనందరం చెప్పుకుందాం. ఆ తర్వాత అక్రూరుడు కృష్ణ పరమాత్మని దర్శించినటువంటి ఆనంద పారవస్యంలోకి మళ్ళీ వద్దాం. ఆ తర్వాత ఆ రాత్రివేళ ఆతిథ్యం పుచ్చుకుని తాను ఎందుకు వచ్చాడో దాచకుండా చెప్పాడు. ధనుర్యాగానికి తీసుకురమ్మని చెప్పాడు, కానీ అతడిలో ఇంత ప్రణాళిక ఉంది నాయన కంసుల్లో, నేను మట్టు పెట్టాను ఆలోచనతో చాలా ప్రణాళిక వేసుకున్నాడు అనగానే, సరే ఆయన ముచ్చటపడుతున్నప్పుడు మేము వస్తామన్నాడు కృష్ణ పరమాత్మ. నందాదులకు తెలియజేశాడు రేపు పొద్దున్న మన ప్రయాణం అని. అప్పటికప్పుడు నందుడు మొత్తం బృందావనంలో చాటింపు వేశాడు. రేపు పొద్దున మనందరం గోసారములు తీసుకుని వెళుతున్నాం అనేటువంటి విషయాన్ని. సర్వ గోరస, గోరసము, గోరసము అంటే పాలు, వెన్న, నెయ్యి, వీటిని గోరసములు అంటారు. ఇవి తీసుకుని మనం బళ్ళ మీద వెళ్ళాలి. ఇవంతా ధనుర్యాగానికి బహుమతులుగా తీసుకువెళుతున్నవి. యాస్యామస్వో మధుపరీం దాస్యామో నృపతే రసాన్. మనం రేపు పొద్దున్న మధుపురికి వెళ్ళి ఆ రాజుగారికి ఈ రసములన్నీ ఇద్దాం. అంతేకాదు కానుకలు కూడా ఇద్దాం. పైగా అనేక జానపదులు వెళుతూ ఉన్నారు, మనం కూడా వెళుతూ ఉన్నాం అనేటువంటి చాటింపు ఎప్పుడైతే జరిగినదో మొత్తం గోకులానికి అంతటికి కూడా కృష్ణ పరమాత్మ వెళుతున్నాడు మధురకు అనే వార్త తెలిసి దుఃఖితులయ్యారు. అందులో గోపకాంతల దుఃఖము స్మరంత్యశ్చాపరాశౌరేహే అనురాగ స్మితేరితా హృది స్పృశ చిత్రపద గిరస్సం ముముహుస్త్రియ. కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ ఆస్వాదించినటువంటి వారు ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని తలంచుకుంటూ దుఃఖితులయ్యారు. చింతయంత్యో ముకుందస్య భీతాః విరహ కాతరాః సమేతా సంఘసః. వాళ్ళందరూ గుంపులుగా కూడుకొని కృష్ణుడు వెళ్ళిపోతున్నట్టు రేపు మధురకి అంటూ దుఃఖితులయ్యారు. ఎలాగో అంటే అశ్రుముక్షో అచ్యుతాశయాః. అశ్రుముక్ష అచ్యుతాశయాః అంటే ముఖాల్లో కన్నీరుంది, హృదయంలో కృష్ణుడున్నాడు. ఎంత చక్కటి మాట అన్నాడు అక్కడ వ్యాసదేవుడు. కళ్ళ నిండా కన్నీళ్లు, హృదయం నిండా కృష్ణుడు దాగినటువంటి వారు దుఃఖిస్తూ గోపకాంతలు అహో విధాతస్తవన క్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాశ్చాకృతార్థాన్ వియునంక్ష్యపార్థకం విక్రీడితం తే అర్భకచేష్టితం యథా. ఓ బ్రహ్మ, ఓ విధాత, నీ పనులన్నీ చిన్నపిల్లల పనుల్లా ఉన్నాయ్యా. కొందరు కలుపుతావు, వాళ్ళపై మైత్రిని ప్రేమని కలిగిస్తావు, ఇంకా వాళ్ళ మనోరథాలు పరిపూర్ణం కాకుండానే వారిని విడదీస్తావు. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు అంటూ, ఎందుకు వచ్చినవాడు ఎవరిట? అక్రూరుడు. ఎవడు పెట్టాడయ్యా పేరు అనుకుంటున్నారు. ఎందుకంటే పేరు చూస్తే క్రూరత్వం లేనివాడు అని కనబడుతున్నది, కానీ ఆయన దగ్గర అదే కనబడుతుంది. మై తద్విధస్యా కరుణస్య నమభూత్ అక్రూర ఇత్యేతదతీవ దారుణః యోసావనాశ్వాస్య సుదిఖితం జనం ప్రియాత్ ప్రియం నేష్యతి పారమధ్వనః. ఒకవేళ నిజానికి ఆయన అక్రూరుడు కాకపోతే మా కృష్ణుణ్ణి మా దగ్గరే ఉంచి ఆయన వెళ్ళిపోవాలి. కాకుండా తీసుకెళ్తున్నా అంటే ఆయన క్రూరుడే. అక్రూరుడు ఎలా అవుతాడు? అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనోవల్లభున్ చక్రిన్ మాకడ బాపి కొంచునరుగున్ చర్చించి యతించినాడు అక్రూరుండట క్రూరుడీతడు నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే అంటూ వాడు దుఃఖం కట్టలు తెంచుకుని
కృష్ణ పరమాత్మని తలంచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాం? హరినేలాగొనిపోయేదంచు మనమా అక్రూరు ప్రార్థింతమా, ఎందుకయ్యా మా కృష్ణుని తీసుకువెళ్ళిపోతావు అని అక్రూరుడు అందామా? లేక హరి వెళ్ళకయ్యా అని నాన్న అడ్డుకుంటామా? హరిపో నీకుడు నిల్పరే అనుచు నేడర్చింతమా వేల్పులన్, లేక దేవతలందరినీ ప్రార్థన చేద్దామా? హరిపాదంబుల కడ్డముల్ వడుదుమా, హా దైవమా ఎంచునా తరుణుల్ కొప్పులు చీరలున్ మరచి కందర్పజ్వర భ్రాంతలై, వాళ్ళు శారీరకమైన స్పృహను కోల్పోయి హృదయగతమైనటువంటి మనోవేదనతో విలపిస్తూ ఉన్నారు. ఉవిదల్ సిగ్గులుమా అని, ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేకుండా నేత్రముల నుంచి అశ్రువులు జాలువారుతున్నాయి. ఉవిదల్ సిగ్గులుమా అని కన్గొలన నీ రెండుండ వర్షింపగా వివశత్వంబులతో కపోల తట సంవిన్యస్త హస్తాబ్జలై, చేతుల్ని వాళ్ళు బుగ్గల కింద పెట్టుకుని బాధపడుతూ పవనోద్ధూతలతాభలై, గాలికి పెద్ద గాలికి కదిలిపోతున్న పూలతీగల్లా చలించిపోతున్నారు వారందరూ కూడా. మమ్ము కృపన్ పాలింపు గోవింద మాధవ దామోదర యంచు నెచ్చిరి సుజాతంబైన గీతంబులన్. ఈ పోతన గారు ఏంటో వాళ్ళు ఏడిస్తే గొప్ప గీతం అంటున్నారు. రురుదు సుస్వర రాజన్ అన్నట్లుగా గుర్తున్నదా? వాళ్ళ ఏడుపుని సుస్వరంతో ఏడుస్తున్నాడు సుఖయోగింద్రుడు. ఏవం బ్రువాణా విరహాతురా భృశం వ్రజస్త్రియ కృష్ణ విషక్త మానసా విసృజ్య లజ్జాం రురుదుస్మ సుస్వరం గోవింద దామోదర మాధవేతి. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మాట, గోవింద దామోదర మాధవేతి. వాళ్ళందరూ గోవింద దామోదర మాధవ అన్నట్ట. పోతన గారు ఆ 3 శబ్దముల మాధుర్యం తెలిసి ఏ విధంగానూ తేడా లేకుండా గోవింద మాధవ దామోదర యంచు నెచ్చిరి అంటే ఆ పదాన్ని అలాగే తీసుకొచ్చారు. అయితే దామోదర మాధవ కొంచెం అటు ఇటు అయింది, కానీ 3 శబ్దములు తీసుకున్నారు. భక్తులకి ఈ శ్లోకం చాలా నచ్చుతుంది. ఎందుకంటే భగవద్విరహంతో భగవద్వియోగంతో బాధపడుతూ వాళ్ళు చెప్పినటువంటి స్థుతి వియోగాసక్తితో విరహాసక్తితో భగవంతుని సేవించే భక్తులకు నచ్చుతుంది. అందుకే గోవింద దామోదర మాధవేతి అనే భాగవత పాదాన్ని తీసుకుని మహానుభావులు తర్వాత అనేక రకాల శ్లోకాలు రచించారు. అసలు వీళ్ళ చిత్తవృత్తి ఎలా ఉన్నది? విక్రేతు కామాకిల గోపకన్యా, వాళ్ళు పాలు పెరుగు అమ్ముదామని బయలుదేరినటువంటి గోపకాంతలు పాలు పెరుగు కూడా నెత్తి మీద పెట్టుకుని పాలోయమ్మ పాలు పెరుగోయమ్మ పెరుగు అనకుండా గోవింద దామోదర మాధవ అని అమ్ముతున్నట్ట. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా నిరంతర గోవింద దామోదర మాధవ అనే శబ్దం వాళ్ళకి. అందుకే ఇప్పుడు కూడా ఆ విరహంతో విలపిస్తూ ఉన్నటువంటి సమయంలో పైగా వాళ్ళు స్వామిని చూస్తూ ఏడుస్తున్నారండి రథం ఎక్కుతూ ఉంటే. తాస్తథా తప్యతీర్వీక్ష్య స్వస్ప్రస్థానే యదూత్తమ. స్వామి రథం ఎక్కుతూ ఉంటే వాళ్ళు దూరం నుంచి కొంత దూరంగా ఉండి ఏడుస్తున్నారు భోరుమని. స్వామి పరిశీలించాడు, తన కోసం విలిపించే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. సాంత్వయామాస సప్రేమై రాజాస్యతి దౌత్యకై, ఒక దూత ద్వారా వాళ్ళకి కబురు పెట్టాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పు అన్నాడు. అని వెళ్ళిపోయాడు. వచ్చాడా? రాలే. కృష్ణుడు అబద్ధం ఆడతాడా? ఆడడు. మరి ఏం చేశాడు? తర్వాత చూద్దాం. మొత్తానికి దూతల ద్వారా ఆ విషయాన్ని పంపించి స్వామి రథముకి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతున్న రథాన్ని చూస్తూ ఉన్నారండి. యావదాలక్ష్యతే కేతు యావద్రేణు రథస్య చ అనుప్రస్థాపితాత్మానో లేఖ్యానీవోపలక్షితా. ఎలా నిలబడిపోయారు వాళ్ళంటే గీసిన చిత్రపట బొమ్మల్లా నిలబడిపోయారు గోపకాంతలందరూ. కళ్ళ నీళ్లతో చూస్తున్నారు. రథం కదిలిపోతుంది. రథం వెళ్ళిపోతున్న వీళ్ళు చూపు మరల్చలేదు, అటే చూస్తూ ఉన్నట్ట. క్రమంగా కొంతసేపు రథం పైన స్వామి కనబడ్డాడు. రథం కదిలిపోతూ ఉంటే కేవలం రథం పైన జెండా కనబడింది. కొంతసేపటికి రథచక్రాల వల్ల రేగిన దుమ్ము మాత్రమే కనబడుతున్నది. అలా చూస్తూ నిలబడిపోయారు వాళ్ళే. అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లద తేరు అదే వైజయంతి అల్లది రథఘోట కాంఘ్రిరజము ఆ దిశ మార్గము చూడుడంచులో నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖులై గములై వ్రజాంగనల్ కదలక నిల్చి చూచిరట కన్నులక బినయంత దూరము. ఆ కళ్ళతో ఎంత మేరకు చూడగలరో అంతవరకు చూస్తూ అలాగున్నారు. ఇక్కడ మొత్తం రథం కళ్ళల్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందండి. ఇక్కడ రేగిన దుమ్ము ఆ కళ్ళల్లో పడుతూ ఉన్నా అలాగే చూస్తూ ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయ సమయానికి బృందావనం దాటుతూ ఉన్న సమయంలో అక్కడున్నటువంటి యమునా జలములు చూసి వెంటనే అక్రూరుడు
సకాల సంధ్యావందనం చేయడం అనే మంచి అలవాటు ఆ రోజు అందరికీ ఉండేది కనుక ఆయన సకాల సంధ్యావందనం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి యమునా నదిలో స్నానం చేసి జపం చేసుకుంటున్నాడు. వీళ్ళు అంతసేపు రథం దిగి ఇంకా వీళ్ళకి ఉపనయన సంస్కారం కాలేదు కనుక అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు నీడను కూర్చొని కొంతసేపటికి బలరామకృష్ణులు రథం ఎక్కారు. ఇక్కడ ఈయన యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళి నిమజ్జ తస్మిన్ సలలే జపన్ బ్రహ్మ సనాతనం, జపన్ బ్రహ్మ సనాతనం అనగానే సనాతన బ్రహ్మమును జపించుట అనేటప్పుడు వేదమాత అయినటువంటి గాయత్రి మంత్ర జపం చేసుకుంటున్నాడు ఆయన. తావేవ దర్శే క్రూరో రామకృష్ణవు సమన్వితవు. అయితే గాయత్రి జపం చేస్తూ ఉంటే ఆ యమునా నదిలో ఆయనకు రామకృష్ణుల దర్శనం జరిగింది, బలరామకృష్ణుల దర్శనం జరిగింది. గాయత్రి చేస్తుంటే వారు కనబడ్డం ఏంటండి అంటే గాయత్రి మంత్రవాచ్యమైన బ్రహ్మము తానే అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ దర్శనం జరిగిన వెంటనే ఏంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి అని వెంటనే అక్కడి నుంచే కాస్త తలెత్తి చూశాడు. రథం మీద ఉన్నారా, వాళ్ళు కూడా స్నానానికి వచ్చారని. కానీ చిత్రం అంతవరకు నీటిలో కనబడే బలరామకృష్ణులు రథం మీద దర్శనమిచ్చారు. తౌ రథస్థౌ కథమిహ సుత వానకదుందువేహి తర్హి స్విత్స్యందనేనస్త ఇత్యున్మధ్య వ్యచష్ట సహా. ఆశ్చర్యపోయాడు. నీటిలో కనబడుతున్నారు, అక్కడ ఉన్నారు, రెండు చోట్ల కనబడుతున్నారు. రథంలో ఉన్నవారే ఇక్కడ కూడా కనబడుతున్నారు అని ఒక్కసారిగా మళ్ళీ దర్శనం చేసేటప్పటికల్లా ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. అంటే ముందు కనబడింది బలరామకృష్ణులు, వాళ్ళు నీటిలోకి వచ్చారేమో అనుకుని సందేహంగా చూస్తే రథం మీద వారే ఉన్నారు. ఇప్పుడు ఆ బలరామకృష్ణుల అసలు స్వరూపం దర్శనమిస్తున్నది. చూసి పరవశించిపోతున్నాడు. సహస్ర శిరసం దేవం, ముందుగా కనబడింది 1000 పడగలు విప్పార్చుకున్నటువంటి తెల్లని కాంతులతో మెరిసిపోతూ నీలవస్త్రం పరచబడినటువంటి మహాసర్పము దర్శనమిచ్చింది. సహస్ర శిరసం దేవం సహస్రఫణమౌళినం నీలాంబరం బిసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. ఆ దివ్య దర్శనం అది కూడా తెల్లని శిఖరాలతో ఉన్నటువంటి మహాపర్వతం వలె ఉన్నటువంటి స్వరూపం దర్శనమిచ్చింది. అది చూసిన వెంటనే ఆశ్చర్యపోతున్నాడు. అంటే ముందు బలరాముడు ఎవరో కనబడింది అక్కడ. తస్యోత్సంగే బలరాముడి దర్శనం చేసిన వెంటనే పులకించిపోయాడు. స్నానము చేసి నది చల్లని నీటను రామకృష్ణులను మానుగజూచి వారు రథమధ్యముపై వసించుచున్నవారు ఈ నది నీటి లోపలికి నెప్పుడు వచ్చి రటంచు లేచి మేధానిధి చూచే వారిని రథస్థుల భక్త మనోరథస్థులన్. వాళ్ళు ఎప్పుడు రథస్థులే, భక్త మనోరథస్థులు. కంటిన్ మున్ను రథమ్ముపై జలములో కంటిన్ తుదిన్ క్రమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీదనిదే. ముందు రథం మీద వాళ్ళని చూసే దిగాను, తర్వాత నీటిలో చూశాను, మళ్ళీ రథంపై చూశాను. ఈ కళ్యాణ చారిత్రులేవెంటంతో చిరి 2 దిక్కుల మనోవిభ్రాంతియో నీటిలో నుంట ఆశ్చర్యము చూతునంచు మరియు నూహించి మగ్నాంగుడై. నాకు మరీ భక్తి ఎక్కువైపోయి వాళ్ళిద్దరిని ఎక్కువ ధ్యానించాను కనుక నాకు ఇలా కనబడ్డారేమో అనుకుంటే వాళ్ళిద్దరు అసలు రూపు పోషిత బాంధవుండు యది పుంగవుడా జలమందుగాంచనద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు అహీషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీర చమూ విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషుడు అనే మాటకి ఎన్ని శబ్దములు తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇక్కడ. ఆ యదుపుంగవుడు అయినటువంటి అక్రూరుడు ఆనందంగా చూశాడు. అక్కడ 1000 శిరస్సులతో మెరిసిపోతున్నటువంటి శేషస్వామిని దర్శించాడు, అనంతుని. ఆయన యొక్క ఉత్సంగంలో అంటే ఆయన చుట్ట చుడితే ఆ మధ్య భాగంలో తస్యోత్సంగే ఘనశ్యామం పీతకౌసేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపాత్రారుణీక్షణం. ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే నందాదులకి స్వామి ఏమి చూపించాడు అంటే అక్రూరునికి అక్కడ నీటిలో చూపించాడు అనే ఒక భావాన్ని గుర్తు తెచ్చుకున్నాం కదా. వాళ్ళకు ముందు చూపించాడు, వీళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఆయన తన యొక్క సాక్షాత్ వైకుంఠములో తాను ఎలా ఉంటాడో అదే దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే వైకుంఠంలో ఉన్న శేషువు నారాయణుడే ఇక్కడ బలరామ కృష్ణులుగా ఉన్నారు అనేటువంటి ఏ సత్యాన్ని అక్రూరుడు ధ్యానంలో దర్శిస్తున్నాడో అది స్పష్టంగా సత్యంగా ఇప్పుడు గోచరిస్తున్నది ఇక్కడ. చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం శుభ్రూన్నసం చారుకర్ణం సుఖపోలారుణాధరం. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానం వర్ణననద్దు. దివ్యమంగళ విగ్రహ ధ్యానం. ప్రలంబపీవర భుజం తుంగాంసోర స్థలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం
వళిమత్పల్లవోదరం బృహత్కటి తటశ్రోణి కరభోరు ద్వయాన్వితం చారుజానుయుగం చారుజంఘాయుగళ సంయుతం తుంగగుల్ఫారోన్నఖవ్రాత దీదిపిర్వృతం నవ్యాంగుల్యంగుష్టదళైర్విలసత్పాదపంకజం సుమార్హమణివ్రాత కిరీట కటకాంగదై కటిసూత్ర బ్రహ్మసూత్ర హారనూపుర కుండలై భ్రాజమానం పద్మకరం శంఖచక్ర గదాధరం శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభం వనమాలినం. పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి సౌందర్య వర్ణన ఇక్కడ చూపిస్తున్నది. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘంబుపైనున్న మెరుగు చందమ్మున ఉరమున శ్రీదేవి యొప్పువాని ముసరు తేటుల విప్ప ముఖ చతుష్కము గల తనయుడాడెడి బొడ్డు తమ్మివాని కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము జూపెడి నూపు రములవాని జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖనియైన వాని ఒక్క పురుషవర్యుగాంచే. ఆయన పురుషవర్యుడు, మహాపురుషుడు, విరాట్ పురుషుడు. ఆ పర్యంకం నడుమ శేషశయనుగా గోచరిస్తున్నటువంటి స్వామి స్వరూపం పీతాంబరధారి ఉన్నాడు. ఆ నీలకాంతులతో ఉన్న స్వామి వక్షస్థలంపై మెరుపు వంటి కాంతులతో ప్రకాశిస్తున్నది మహాలక్ష్మీదేవి. ఆ నాభి నుంచి కమలం పైన ఉంటే అక్కడ తుమ్మెదలు ముసురుతున్నాయట కమలం చుట్టూ. అలా తుమ్మెదలు ముసురుతున్న కమలంపై కూర్చున్న బ్రహ్మదేవుడు, అటువంటి స్వరూపము. దానికి తోడు ఆయన యోగనిద్ర, అంతేగాని శరీరం మరచిన నిద్ర కాదు కదా. ఆ యోగనిద్రలో ఒకసారి కాలు ఇటు నుంచి ఒకటి కదిపెట్టి ఆ కదపగానే ఆ కాలికున్నటువంటి మంజీరములు మారుమ్రోగాయి. అవి వేదనాదములు రవళించే మంజీరములు. బ్రహ్మాది దేవతల చేత సనక సనందనాదుల చేత పూజింపబడుతున్నటువంటి వాడు. ముఖ్యంగా వైకుంఠంలో నారాయణుడు ఎటువంటి పరివారముల చేత ఆరాధింపబడుతున్నాడనే దృశ్యాన్ని అత్యద్భుతంగా ఇక్కడ వర్ణన చేయడం జరిగింది. అది దర్శించిన అక్రూరుని భాగ్యానికి మనం నమస్కారం చేసుకుందాం. సంపూర్ణ నారాయణ సందర్శన వైభవం ఇది. ఇక్కడ సనందనంద ప్రముఖై పార్షదై సనకాదిభి సురైశైర్బ్రహ్మరుద్రాజ్యై నవభిశ్చ ద్విజోత్తమై ప్రహ్లాద నారద వసు ప్రముఖైర్భాగవతోత్తమై స్తూయమానం పృథగ్భై భావై వచోభిరమలాత్మభి. అక్కడ సునందుడు నందుడు మొదలైనటువంటి పార్షద గణములు శ్రీహరిని స్తుతిస్తూ ఉండగా, సనకుడు సనందుడు మొదలైన యోగులు పరబ్రహ్మ ఇతడు అనేటువంటి భావంతో స్తుతిస్తున్నారు. బ్రహ్మదేవుడు రుద్రుడు మొదలైన దేవతలు సర్వేశ్వరుడనే భావంతో నమస్కరిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో. వారు సాక్షాత్ బ్రహ్మమని, ఈయన సర్వేశ్వరుడని దేవతలు మరీచి అత్రి అంగిర పులస్త్య పులహ క్రతు భృగు వశిష్ఠ దక్షులు. ఎందుకంటే ఇక్కడ ఋషి నవకము అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ నవభిశ్చ ద్విజోత్తమై, మొత్తం 9 మంది మహాత్ములు ద్విజోత్తములు. వారి పేర్లు ఏమిటి అంటే మరీచి అత్రి అంగిరస పులస్త్య పులహ క్రతు భృగు వశిష్ఠ దక్షుడు. 89 ప్రజాపతులు, ప్రహ్లాదుడు, నారదుడు, ఉపరిచర వసువు మొదలైనటువంటి భాగవతోత్తములు వీరు స్తుతిస్తున్నారు. వీరు ఎలా స్తుతిస్తున్నారంటే ఆత్మబంధువుగా, అంటే తమవాడు ఇతడు అని స్తుతిస్తున్నారు. అలా వారందరి యొక్క భావములు స్వీకరిస్తూ శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యే లయోర్జయ విద్యయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం. ఆయన చుట్టూ మహాలక్ష్మి శక్తులు కొన్ని కొలుచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా స్మరిస్తే చాలు, ధ్యానం చేస్తే చాలు ధన్యులమవుతాం. ఆ శక్తులు సంపద, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి, భూమి, ఊర్జ అంటే సమర్థత, విద్య, అవిద్య, చిచ్చక్తి, మాయాశక్తి. ఈ శక్తులు రూపుదాల్చి స్వామివారిని సేవిస్తున్నాయి. అటువంటి శక్తులు చేసి సేవించబడుతూ ఉన్నటువంటి స్వరూపం దర్శనం కాగానే హృష్యత్తనూరుహో భావపరిక్లిన్నాత్మలోచన. ఆ మహానుభావుడు హృదయమంతా భక్తిభావంతో ఆర్ద్రమైంది, కన్నుల్లో నీరు తిరిగింది. అటువంటి స్వామిని చూస్తూ ఉంటే ఆ లోపల శబ్దబ్రహ్మం ప్రేరేపింపబడి గిరా గద్గదయా స్తౌషీత్ సత్వమాలంబ్య సాత్వత. సత్వగుణ ప్రధానుడైనటువంటి అక్రూరుడు ఆ దివ్యమైన స్వరూపాన్ని చూసి ఒళ్ళు పులకించి గొంతు బొంగురువైనప్పటికీ కూడా మనసును చిక్కబట్టుకుని ఏకాగ్రతతో గద్గద కంఠంతో కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ అక్రూరకృత కృష్ణస్థుతి ఇదొకటి పారాయణ యోగ్యమైన మహాస్థుతి. విశేషించి దీనికి ఏదైనా పేరు పెట్టాలంటే నారాయణీయం అని పేరు పెట్టాలి. నారాయణీయం అంటే నారాయణ తత్వం, నారాయణ లీలలు ప్రకటించేదేదో అది నారాయణీయం. ఇదొక్కటి సంపూర్ణ నారాయణ తత్వాన్ని ఒక్క స్తోత్రంలో చెప్పినటువంటి అంశం. ఇక్కడ కొన్ని శ్లోకాల సంపుటి. నతోస్మ్యహం త్వాఖిల హేతుహేతం
నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవిందకోశాత్ బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః నతోస్మ్యహం. ప్రారంభమే ఆయనకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎటువంటి వాడు? అఖిల హేతు హేతు. సర్వజగత్తుకి కారణం ఒకటి ఉంటుంది, ఆ కారణానికి కారణమైన వాడు. అంటే సర్వజగత్తుకి కారణం ఒకటే ప్రకృతి లేదా మాయ, దానికి కూడా కారణమైన వాడు అయినా మళ్ళీ జన్మాద్యస్య యతః అంతే ఇక్కడ. అందుకు అఖిల హేతు హేతుం నారాయణం. నారాయణం అంటే సర్వజీవాశ్రయుడు అయినటువంటి వాడు. పూరుషం పరిపూర్ణుడు. ఆద్యం సృష్టికే ఆది అయినటువంటి వాడు. ఆయనకు ఆది ఏది లేనిటువంటి వాడు. అవ్యయం తరుగుదల పెరుగుదల మొదలైన వికారములు లేని పరిపూర్ణుడు. ఆయన యొక్క నాభీకమలం నుంచే సృష్టి ఆది యందు బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. తర్వాత ఇతర లోకములు కలిగాయి. అంటే ప్రారంభం నుంచి నారాయణ స్వరూపాన్ని, సృష్టి యందు విస్తరించిన నారాయణ తత్వాన్ని కూడా చెప్పి సృష్టి అతీతమైన నారాయణ తత్వానికి నమస్కారమని పూర్తి చేస్తున్నాడు. మొత్తం సృష్టికి పూర్వం, సృష్టి యందు, సృష్టి అనంతరము కూడా ఉండేటువంటి పరబ్రహ్మస్వరూపం. అహమేవాసమేవాగ్రే. గుర్తుందా చతుశ్లోకి భాగవతం ఏనాటి మాట? ముందున్నవాడిని నేనే, సృష్టి యందున్నవాడిని నేనే, ఇది అయిన తర్వాత కూడా యోవశిష్యేత సోస్మ్యహం, ఏది మిగిలి ఉంటుందో అదే నేనే అన్నాడు కదా. ఆ తత్వం ఈ శ్లోకముల యందు మనకు కనబడుతున్నది. అయితే మన భాగ్యవశాత్తు పోతన గారి చేతిలో భాగవతం పడ్డం అనేది జరిగింది. తెలుగువారి యొక్క భాగ్యాల పంట. అందుకు క్షాతి గఢించుకున్న కవులెందరూ లేరే ఆ పోతన గారికి నమస్కారం చేసుకోవాల్సిందే. అందుకే భాగవతమ్ము భాగ్యపరిపాకము ఆంధ్రులకెల్ల దాని ముందాగగజాలవే కవితలంచు నభంబున దేవదుందుబుల్ మ్రోగినవేమో అన్నారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. పోతన గారి భాగవతం ముందు ఏ కవిత్వం నిలబడదండి అని ఆకాశంలో దేవదుందుబులు మారుమ్రోగేట పోతన గారి భాగవతం విని. అలా దుందుబులు మారుమ్రోగుతూ ఉంటే పోతన గారు అక్రూరస్థుతులు ఎంత చక్కగా భావించుంటారు, తన తపస్సు పండించుకున్నారు. అయితే తెలుగువాడు గర్వించదగ్గ ఒక అంశం ఉందండి, పద్యం, కావ్యం. ఏవి గొప్ప సంపదలో వాటిని మరిచిపోయి బ్రతుకుతున్న వాళ్ళని తెలుగువారు అంటారట. అది కూడా ఈ మధ్య కాలంలో మనకు తెలుస్తూ ఉంది. ఇది గొప్ప సంపదలు ఏమీ అద్భుతమైనవి. అందులో తెలుగువారి పద్యాలు నన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథ ధూర్జటి అందరూ పండించినటువంటి వారు ఒకరు కారు. ఎవరి మాధుర్యం వారిదే. అయితే దండకం అనే గొప్ప ప్రక్రియ ఒకటి ఉంది. అది సంస్కృతంలో తెలుగులో తప్ప ఇంకెక్కడా లేదు. అందుకే ఒక మాట గుర్తొస్తుంది. కలకత్తాలో జాతీయ కవితా సమ్మేళనం జరిగినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ ప్రారంభంలో కొన్ని పద్యాలు చదివారు. అంతవరకు ఇతర భాషల వాళ్ళ కవిత్వం చెప్తుంటే అందరూ మర్యాదకు వింటున్నట్ట. భావం చెప్పినప్పుడు బాగుందని తలుపుతున్నారు. ఈయన పద్యం చెప్పడం ఆలస్యం చప్పట్లు కొట్టేట అందరూ. అది మా తెలుగు పద్యం గొప్పతనం అన్నట్ట అని ఒక మాట అన్నారు ఆయన. మహాకావ్యాలు పుట్టగలిగే భాషలు రెండే రెండున్నాయి, ఒకటి సంస్కృతం, రెండు తెలుగు అని చెప్పాడు. అలా మహాకావ్యాలు తెలుగులో పుట్టాయి. పైగా సంస్కృతంలో శ్యామలా దండకం అని, త్రిపుర సుందరి దండకం అని రమ్యమైన దండకాలు చాలామందికి తెలుసు. వింటూ ఉంటేనే మాధుర్యం, అర్థం తర్వాత. మళ్ళీ దండకం అనే ప్రక్రియ తెలుగువారే తీసుకొచ్చారు. అది సంస్కృతంలో ఉన్న దండకం అనే ప్రక్రియ తెలుగువారు తీసుకున్నారు. అందుకే ఛందస్సు అనే ఒక రమ్యమైనది సంస్కృతంలో ఎంత పటిష్టంగా ఉందో తెలుగులో అంత పటిష్టంగా ఉంది. ఇతర భాషల వేరికి భాగ్యం లేదు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇతర భాషలు మనం తక్కువ చేయట్లేదు, కానీ మన భాష గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ దండకం అనేది చాలా గొప్ప ప్రక్రియ. అది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఒక భావ పరంపర మహావేగంగా వచ్చినప్పుడు దాని దండకంతో ఆవిష్కరించినప్పుడు చాలా బాగుంటుంది. ఈ దండకాన్ని ఇక్కడ పోతన గారు చాలా అత్యద్భుతంగా రచించారు. కొన్ని భాగాలు ఇక్కడ మనం గ్రహించుకుంటూ వెళదాం. అందులో మూలంగా వాటితో మన భావం తెలుసుకోవడానికి సంబంధించినవి మాత్రం తీసుకుంటున్నాను. శ్రీ మానిని మానచోర శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార. ఇప్పుడు విన్న శ్లోకం బట్టి అర్థమైపోయింది. జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తం గతం వై మహాలోల కల్లోల మాలాకుల భీలపాథో నిధింకూలగా బాలకేళి గతింతేలి నారాయణాఖ్యం. ఇదొక వ్యాఖ్యానం అండి. ఎందుకంటే నారాయణం అన్న మాటకి అది కూడా సృష్టికి పూర్వం నారాయణుడు అంటే ఎలా ఉంటాడు? సర్వజగత్తు ఏకార్ణవమైనప్పుడు నారం అంటే జలం, జలాన్ని అయనముగా చోటుగా చేసుకుని ప్రకాశించాడు. అప్పుడు బాలకేళి గతిన్. దీన్ని బట్టి కృష్ణుడు తొలి రూపం ఇక్కడ తలంచుకున్నాడు ఈ మహానుభావుడు. కృష్ణుడు మొదట బాలకృష్ణుడే గోచరించాడు తెలుసా? సృష్టి ఆరంభంలో బాలకృష్ణుడు నిత్యమూర్తి, ఆయన ఎప్పుడు బాలుడే. నువ్వు ధ్యానించుకుంటే ఎప్పుడు బాలుడే ఆయన. అందుకు బృందావనంలో వెళ్ళినట్టే వెళ్ళిపోయాడు, కానీ సూక్ష్మరూపంతో అక్కడ ఉన్నట్టు ఆయన. ఎవరికి కనబడతాడు? ఎవరు గుండెల్లో ధ్యానిస్తున్నారో వారు గుండెల్లో ఉంటాడు.
ఉంటాడు, ఇప్పటికీ ఉంటాడు. బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి అంటారు కదా, ఉంటాడండి, సూక్ష్మరూపంలో ఉంటాడు. కావలసిన వాళ్ళకు అందుతూనే ఉంటాడు నేటికి కూడా. సరే, మొత్తానికి స్వామి తొలిరూపు నారాయణుడే. అందుకే తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు. ఆ నారాయణ రూపం ఒక్కసారి తలంచుకుందాం, భక్తికి బాగుంటుంది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అటువంటి వాడు. అందుకు వటపత్రశాయి, అదే నారాయణ అనే శబ్దానికి అసలైన అర్థం. అంటే జలములను చోటుగా తీసుకున్నాడు. ఎందుకంటే జగద్ధేతు హేతుం అన్నాడు కదా, జగద్ధేతు హేతుం. జగత్తుకి ఏది హేతువో దానికి కూడా హేతువైన వాడు. అంటే ఆ సృష్ట్యారంభ స్థితిలో ఏకార్ణవమైనటువంటి జలముల యందు మర్రాక మీద తేలాడుతున్న బాలకృష్ణ రూపం, అది నారాయణీయానికి ఆరంభం. ఎందుకంటే సరిగ్గా దీనికి సమాంతరంగా మహాభారతంలో మార్కండేయులు వారు మహాప్రళయ కాలంలో నారాయణ్ణి ఈ రూపంతోనే దర్శిస్తాడు. అప్పుడు నారాయణుడు మార్కండేయుడికి తన తత్వాన్ని చెప్తాడు. దాని పేరు నారాయణీయం అన్నాడు వ్యాస భగవానుడు. ఆ నారాయణీయమే ఈ స్తోత్రం. కానీ ఈ స్తోత్రం నారాయణీయం అని పేరు పెట్టుకోవచ్చు. ఈ స్తోత్ర పారాయణ మహానారాయణ సూక్త పారాయణతో సమానం, అందులో సందేహమేం లేదండి. అటువంటి శక్తి దీనిలో దాగి ఉన్నది. స్వామి వటపత్రం మీద కూర్చొని హస్తమనే పద్మంతో పాదమనే పద్మాన్ని పట్టుకుని ముఖమనే పద్మంలో పెట్టుకుంటున్నాడయ్యా అన్నారు. ఎంత రమ్యమైన భావం, ఎంత ముద్దుగా ఉన్నాడో. ముద్దు కాదు, ముందు దండం పెట్టో ఆలోచిస్తే మొత్తం చెప్పాడు ఆయన. ఇది హస్తం చేయడానికి సంకేతం, పాదం నడవడానికి సంకేతం. కనుక హస్తం సృష్టి చేయుట, పాదం సృష్టి నడుచుట. కనుక సృష్టి చేయడాన్ని సృష్టి నడపడాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. అంటే లయము చెందించుట అని అర్థం. ఇక్కడ సృష్టి స్థితి లయలన్నీ మూడు నేనే చేస్తానని చెప్తూ ఆ రూపంతో గోచరించినటువంటి స్వరూపాన్ని మనం ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాం. అది నారాయణ స్వరూపము. కనుక సృష్టికి పూర్వం జలముల్లో ఉన్నాడు కనుక నారాయణుడు. మరి సృష్టి అయ్యాక నారాయణ శబ్దం వెళ్ళిపోయిందండి, జలం లేదు కదా. కాదు బాబు, అప్పుడు ఇంకో అర్థం ఇచ్చట నారాయణ శబ్దానికి. అది మనం చెప్పుకున్నాం. సృష్టికి పూర్వం నారమనగా నీరము జలమునందున్నాడు కనుక నారాయణుడు. సృష్టి అనంతరం ఆవిర్భవించిన జీవులు నరులు, రుణాం సమూహ, వాళ్ళ యొక్క సమూహము గనక జీవ సమూహానికి నారమని పేరు. వారి హృదయాలలో ఉంటూ వారిని ఆడిస్తూ వాడికి ఆధారమై ఉన్నాడు కనుక నారాయణుడు. కనుక సృష్టికి పూర్వము నారాయణుడే, తర్వాత నారాయణుడే. మరి విష్ణునామ నిరుక్తము భాగవతంలో మనం గమనించుకుంటున్న ఒక మహాప్రవాహం. అది కృష్ణ, వాసుదేవ, గోవింద, దామోదర మొదలైన నామాలకు మనం అర్థం చెప్పుకున్నాం. వాసుదేవకి నిన్న మరొక 2 కొత్త అర్థములు వచ్చాయి కదా చెప్పుకుంటే, ఇప్పుడు 4 అర్థములు వాసుదేవక. కేశవుడికి 4 అర్థాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఈ వైదిక నిరుక్త ఆధారంగా ఆ నామాలకు అర్థం చెప్పుకోవడం వల్ల నామములు కేవలం వ్యవహారం కోసం పెట్టుకున్న ఆఖ్యలు కావు, అవి మననం చేసేవారిని కాపాడే మంత్రములు అని మనకు తెలుసుకోవడానికి నామాలకు అర్థం చెప్పుకుంటున్నాం. కనుక నారాయణ అనేది ఇవాళ మనకు బాగా కనబడింది కదా. ఆ నారాయణకి వ్యాఖ్యానం అక్కడ నారాయణం మనం చెప్పి ఊరుకుంటే, మహాలోల కల్లోల మాలాకుల భీలపాథో నిధింకూలగా బాలకేళీ గతింతేలి నారాయణాక్షం పటుక్షాతి శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులంబన్న విన్నాణియై మన్న యా బమ్మ ఉత్పన్నుడయ్యం కదా. ఎంత రమ్యమైన పదాలంటే తెలుగుదనం ఎక్కువ ఉంది దీంట్లో. అందుకే బమ్మ అంటే బ్రహ్మదేవుడు. ఆయన నీ కంజంబులో లోకపుంజంబులంబన్న విన్నానయ్యమన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యం కదా. ఆ తర్వాత ఏర్పడింది 24 తత్వాలతో కూడినటువంటి ప్రకృతి అంతా బ్రహ్మ ద్వారా విశ్వం వ్యాపించింది ఆ తత్వములతో. కనుక పంచభూతములు, తర్వాత అహంకారము, బుద్ధి ఇత్యాదులతో విస్తరించిన ప్రకృతత్వాన్ని పావకాకాశవాతావని వారి అహంకారమాయా మహామానుసాదుల్ హృషీకాదులు లోకముల్ లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందు ఉల్లసించున్ వసించున్ నశించున్. ఈ సమస్త జగత్తు నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే లయమవుతోంది. కనుక ఇవన్నీ దేనియందు లయించి నశిస్తున్నాయో అది ఎప్పుడు నశించదు. అది ఎలాంటిదంటే జడత్వంబు లేక ఆత్మయ్యొప్పు నీ యొప్పిదం బెల్లవో చెల్లన్ విచారింపవారెంతవారైనా మాయాదులున్ మాయతో కూడి క్రీడించు లోకానుసంధాత ఆ ధాత నిర్ణేతయే అంటూ స్తుతిస్తూ ఇక్కడ కొన్ని శ్లోకాలు వరుసగా విశ్వరూప వర్ణన ఉన్నది. అంటే ఇదంతా కూడాను అక్కడ కనబడుతున్న విష్ణువును చూస్తూ ఈయన భావించి చేస్తున్నాడు అనవద్దు. అక్కడ విష్ణువు ఈ రూపం చూపించడమే కాకుండా అవన్నీ వరుసగా చూపిస్తున్నాడని స్తోత్రం బట్టి తెలుసుకోవాల్సిన అర్థం ఇక్కడ. అంతేగాని అవన్నీ ఇది చూసి అది భావించాడు అనడానికి లేదు. భగవానుడు సర్వం చూపిస్తున్నాడు నారాయణయాన్ని. అందుకు వటపత్ర సాయి రూపాన్ని చూపించాడు, తన నుంచి బ్రహ్మదేవుడు ఉత్పన్నమవడాన్ని చూపించాడు. శాంతాకారం భుజగశయనం రూపమే కాదంతా.
అక్కడితో ఊరుకోకుండా భూపాదౌ యస్యనాభిర్వీదశనలశ్చంద్ర సూర్యోచనేత్రే విశ్వరూపం కూడా చూపిస్తున్నాడు. అంటే అక్రూరుడు ఎన్ని దర్శించాడండి స్వామి యొక్క సమగ్రతత్వాన్ని. ఈశా కృషానుండు నెమ్మోము భానుండు కన్నుల్. కృషానుడు అంటే అగ్ని, అగ్ని నీ ముఖము, అగ్నిర్ముఖం, అగ్ని నీ ముఖము. భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులు అంభోనిధుల్ కుక్షి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుడు ఘనంబుల్ కచంబుల్ అంటే మేఘాలుని యొక్క కేశపాశాలు. నభోవీతి నాభిప్రదేశంబు రేలుం పగళ్ళు నిమేషంబులు. రాత్రి పగలు కూడా స్వామి కనురెప్పపాట్లు అన్నాడు. ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ. అంభోజ గర్భుండు శేఫంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబు నేకమయ్యున్న నేమేని దండన్ పయోజాత గర్భాండముల్ మండితోదుంబరోనోకహానేక శాఖాపలాపూరితానంత జంతు ప్రకాండంబు లీలన్ ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప. ఇది విరాట్వర్ణన మొత్తం. భూపాదౌ యస్యనాభి శ్లోకమంతా తెలుగులో దొరికింది మనకి. అది ఒక దండకం రూపంలో అని చెప్తూ సర్వలోకములు నిన్ను ఆధారాన్ని చేసుకుని ఉన్నాయి, కానీ లోకంలో ఉన్నవాళ్ళు నిన్ను తెలుసుకోలేరు. ఇది ఎలా అంటే ఒక మేడి చెట్టు ఉందనుకోండి, దానికి అనేక మేడి పళ్ళు ఉంటాయి. ఆ మేడి పళ్ళలో పురుగులు ఉంటాయట. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పు చూడ పురుగులుండు. ఆ పళ్ళల్లో పురుగులు ఉంటాయి. ఈ పురుగులు ఆ పండులో తిరుగుతూ అదే పెద్ద బ్రహ్మాండం అనుకుంటూ ఉంటాయి. దానిలోనే కనుక వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ఆ పండులో ఉన్న పురుగులు, ఇంతకు మించి మనకు సృష్టి లేదు అని. అందులో పురుగు సైంటిస్ట్ అనమాట వాళ్ళు. వాళ్ళకి తెలిసిందంతా ఆ పండు కప్పు తప్ప దానిపైన ఉన్నది మనకు తెలియదు. కనుక వాళ్ళకి వాళ్ళే మేధావులు అనుకుంటుంటారు. ఇలాగా ఆ పండులో ఉన్న పురుగు తన తోటి పురుగులు ఆ పండు జ్ఞానం తప్ప మనకు తెలియదు. కానీ ఇలాంటి పళ్ళు ఎన్నో ఉన్నటువంటి ఒకానొక మేడి చెట్టు తమకి కూడా జీవమిస్తూ రసాన్ని ఇస్తుందని వాళ్ళు ఎలా తెలుసుకోలేరో, నువ్వు సృష్టించిన బ్రహ్మాండాల్లో ఉన్న జీవులు వారికి బ్రహ్మాండాలకి చైతన్యాన్ని ఇస్తున్న నిన్ను తెలుసుకోలేకపోతున్నారు స్వామి అన్నాడు ఇక్కడ. అనేక కోటి బ్రహ్మాండజనని ఏంటిది. అంతేకాదు భగవంతుడి వల్ల బ్రతకగలం కానీ భగవంతుని తెలుసుకోగలమా? భగవంతుడి వల్ల బ్రతకగలుగుతున్న వారు అందరూను. నాస్తికుడు ఆయన వల్లే బ్రతుకుతున్నాడు, ఆస్తికుడు ఆయన వల్లే బ్రతుకుతున్నాడు. ఆస్తికుడు ఉన్నాడేమో అనుకుంటున్నాడు, నాస్తికుడు లేడు అంటాడు, ఉన్నాడేమో లోపల అనుకుంటాడు. ఇది లోకంలో. కానీ ఆస్తికులందరూ ఉన్నాడేమో వాళ్ళే. ఉన్నాడు అనుకుంటే భక్తుడు అయిపోతాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఉన్నాడు అని పట్టుకోగలిగితే భక్తులు అయిపోతాం. అయితే ఆస్తికుడికే నాస్తికుడికైనా అందరికైనా ఆధారం ఆయనే. ఆధారం అని తెలుసుకున్నవాడు భక్తుడంతే ఇక్కడ. అది ఎలాంటిదయ్యా అంటే ఆయన వల్ల బ్రతుకుతూ ఆయన సృష్టించిన లోకంలో ఉన్నప్పటికీ ఆయన ఎలా తెలుసుకోలేరు అంటే ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్. చాలా చక్కటి ఉపమానం ఇచ్చారు ఇక్కడ. మహాసముద్రంలో అనేక చేపలుంటాయి. చేప దేని వల్ల బ్రతుకుతుంది? నీటిలో నీటి వల్ల బ్రతుకుతుంది. అయినప్పటికీ సముద్రం ఎంత ఉందో సముద్ర జ్ఞానం ఆ చేపకు రాదు. సముద్రం వల్ల బ్రతుకుతూ సముద్రంలో ఉన్న చేపకి సముద్ర జ్ఞానం ఎలా లేదో పరమాత్మ యందు పరమాత్మ వల్ల బ్రతుకుతున్న జీవులకి పరమాత్మ జ్ఞానం అదే ఆ విధంగానే లేకుండా పోతున్నది అనే మంచి సూచనలతో ఇక్కడ ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేస్తూ నిన్ను అనేక మంది అనేక రకాలుగా కొలుచుకుంటారు స్వామి. ఇది కూడా అద్భుతమైన సమన్వయం. అంటే ఈ స్తుతి బాగా చదవగలిగితే భేదవాదాలు పోతాయి. ఒక భగవంతుని మనం పరమాత్మకు ఉపాసిస్తున్నప్పుడు ఇంకొక దేవతని పరమాత్మకు ఉపాసించేవారిని అవమానించరాదు. వీళ్ళు చదివిన శాస్త్రాల్లో ఇదే పరమదైవం అనే గ్రంథాలు బోలుడున్నాయి కనుక అవి పట్టుకుని వాళ్ళని వాదిస్తూ ఉంటారు. డెమ్మిగాడ్లని ఇవి నోటుకొచ్చినట్టు కూర్చే ప్రేలాపనలు. వాళ్ళకి అపారమైన వేదతత్వం అర్థం కాలేదు. కానీ మీరు ఎవరినైతే నిందిస్తున్నారో వాళ్ళకి మహాశాస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు పట్టుకుని వాళ్ళు అంటారు. ఇటు వాళ్ళు అటు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మిగిలేదేముంది? కానీ ఇవన్నీ కలిపి ఒకే వేద దర్శనంతో ముడిపడుతున్నాయి. తెలుసుకోండి. ఒక ఆయన అన్నాడు, ఏముందండి హిందూ మతంలో శైవమని వైష్ణవమని కొట్టుకోవడమే కదా, కానీ హిందూ మతం ఒక మతం కాదు, అందులో ఎన్నో మతాలు ఉన్నాయని. అవునా? నిజమేనండి అన్నాడు వీడు. ఇద్దరినీ కలిపి మూర్ఖులు అనాలి మనం. ఎందుకంటే ఇన్ని శాఖలు ఒకే వేద వృక్షానివి. ఇది మర్చిపోవద్దు ఇక్కడ. ఏ కొమ్మలో పండు తిన్నా ఆ చెట్టు పండే, ఇది గ్రహించగలగాలి. అందుకే మహాయోగులు మహాసిద్ధులు అన్ని సంప్రదాయాల్లోనూ మనకు కనబడుతున్నారు. ప్రతివారు ఏం చెప్తారంటే పరబ్రహ్మమును మా దైవముగా ఉపాసిస్తున్నామంటారు, లేదా మా దైవాన్ని పరబ్రహ్మగా ఉపాసిస్తామంటారు. ఏదేమైనప్పటికీ బ్రహ్మతత్వం ఒక్కటే. దానిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాసన చేస్తారు. శివభక్తులు ఏమంటారంటే ఆ బ్రహ్మము నువ్వే గనక బ్రహ్మస్వరూపములైనటువంటి విష్ణువాది రూపము నువ్వే అంటారు. వాడు నిజమైన శివభక్తుడు. అలా అన్నటువంటి వారు పుష్పదంతుడు మొదలైనటువంటి వారు త్రయీ సాంఖ్యం యోగ
పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే. అక్కడ చెప్తాడు, రుణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవైభా. అది విష్ణు భక్తులంటే నువ్వే శివుడు అంటారు, శివభక్తులను అడిగితే నువ్వే విష్ణువు అని అంటారు. ఏదేమప్పటికీ ఒప్పుకున్నారుగా ఇద్దరు కూడా. అదే విషయాన్ని ఇక్కడ చక్కగా సమన్విస్తున్నాడు. అందుకే ఇది సంపూర్ణమైన చక్కని భాగవత స్థుతి. త్రయ్యాచ విద్యయా కేచిత్ త్వాం వై వైతానికా ద్విజా యజంతే వితతైర్యజ్ఞై నానారూపామరాక్షయ. స్వామి, కొందరు యాజ్ఞికులైన వేదవేత్తలు ఋగ్యజుస్సామములు అనబడేటువంటి వేద విద్యతో, త్రయి అంటే ఇదే అర్థం, వాటితో అనేక రకాల యజ్ఞములు చేస్తారు, అనేక రూపములు కల దేవతల్ని ఆరాధిస్తారు. అది యజ్ఞముల ద్వారా ఆరాధింపబడుతున్న ఆ దేవతలందరూ నీ రూపమే స్వామి. మళ్ళీ జడభరతుడు యజ్ఞం చేసినప్పుడు ఎలా చేశాడు గుర్తుందా? జడభరతుడు కాకముందున్న భరతుడు, అది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఏకేత్వాఖిల కర్మాని, కొందరు ఏం చేస్తారంటే అటువంటి యజ్ఞయాగాది కర్మలన్నీ చేసాక చిత్తశుద్ధి వడసి ఆ కర్మలను కూడా పరిత్యజించి జ్ఞానఘనుడైన పరమాత్మని జ్ఞానయజ్ఞంతో ఆరాధిస్తారు కొంతమంది. కొందరు హవిర్యజ్ఞాలతో ఆరాధిస్తే కొందరు జ్ఞానయజ్ఞంతో నిన్నే ఆరాధిస్తున్నారు. జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. చాలా చక్కటి మాట చెప్పాడు. దీన్ని బట్టి ఎంత చక్కటి సమన్వయం ఏర్పడుతుందండి హిందూ ధర్మంలో. అంటే ఇందులో చెప్పబడ్డవన్నీ కలిపితే దాని పేరు వైదిక ధర్మం, దాని పేరు హిందూ ధర్మం. ఇందులో ఎక్కడున్నప్పటికీ వాడు హిందువుగానే చెప్పబడుతున్నాడు. ఈ అద్భుతమైన ఐక్యతని మనం తెలుసుకోగలిగినప్పుడు సనాతన ధర్మంలో ఏ శాఖ మీద ఎవడు ఏ కారు కూత కూసినా సమాధానం చెప్పడానికి సనాతన ధర్మంలో అన్ని శాఖలు ముందుకు రావాలి. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన శివుణ్ణైనా, మన విష్ణువునైనా, మన రాముణ్ణైనా, మన కృష్ణుణ్ణైనా ఎవడు ఏ నింద చేసినా మనం సహించరాదు, క్షమించరాదు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మన దేవతలు మన గ్రంథాలను తిడితే మనమే సహిస్తున్నాం. ఇతరులు వాళ్ళ గ్రంథాలను ఒక్క మాటన్నా ఒప్పుకోరు, ఉన్న జ్ఞానం బయట పెట్టినా ఒప్పుకోరు, అదొకటి ప్రమాదం. కానీ మన జ్ఞానాన్ని అజ్ఞానంగా చూపిస్తున్నా మనం సహిస్తున్నాం. మన వాళ్ళే మన గ్రంథాల్లో లోపాలు పట్టుకుని చెప్తూ ఉంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నాం. ఇది కూడదండి. ఎందుకంటే కృష్ణుని తిడుతూ ఉంటే శైవుడు సంతోషిస్తుంటారు, కృష్ణుని తిట్టాడు కదా అని. అలాగే శివుణ్ణి తిడుతూ ఉంటే మేము కృష్ణ భక్తులు అనుకునే వాళ్ళు డెమ్మిగాడు తిడితే తిట్టని అంటారు. వీళ్ళందరూ దౌర్భాగ్యులు. వాడు కృష్ణుడు కూడా అనుగ్రహం ఉండదు తెలుసుకోండి ఇక్కడ. అంటే కృష్ణుడిని ఎలా తిట్టాలో శైవులు నేర్పుతారు, శివుడిని ఎలా తిట్టాలో వైష్ణవులు నేర్పుతారు, వాళ్ళిద్దరిని ఎలా తిట్టాలో ఇంకోటి నేర్చుకుంటాడు. ఇది ప్రమాదం అండి మనం చేస్తున్నది ఇక్కడ. ఎప్పటికి జాతి మేల్కుంటుందో అర్థం కాదు. ఇప్పటికీ దౌర్భాగ్యాలు. శంకర భగవత్పాదుల వంటి వారు ఉద్భవించి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఇంకా పట్టుకు వేలాడుతూనే ఉన్నారు. పోతన గారు లాంటి మహాత్ములు, తిక్కన గారు లాంటి యోగులు మనకు బోధించినా ఇంకా రావట్లేదండి. ఇప్పటికే ఈ చీడ లక్షణం కనబడుతూనే ఉంది. ఈ ఆర్తిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే కృష్ణ పరమాత్మ మా భారతీయుల బుద్ధుల్లో పుట్టినటువంటి ఈ వేర్పాటువాదాలు తొలగించి సమైక్య భారత సనాతన ధర్మ ప్రతిష్టాపన చెయ్యవయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అక్రూరుడు చేసినా మనం చేసినా అవకాశం ఇప్పుడే దొరికింది మనకి. ఆయన గొంతుతో పాటు మనం గొంతు కలుపుకొని స్వామిని స్తుతిస్తూ ఎంత చక్కగా చెప్తున్నాడు. భగవంతుని చేరడానికి ఉన్న మార్గములన్నీ కూడా. కనుక కొందరు యజ్ఞయాగాదులతో వైదిక మార్గంలో ఉపాసిస్తారు, కొంతమంది జ్ఞాన మార్గంలో ఉపాసిస్తారు. మరికొందరు ఏం చేస్తారు అంటే అన్యేచ సంస్కృతాత్మానః విధినా అభిహితేనతే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. చాలా రమ్యమైన సమాచారం. కొంతమంది సంస్కరింపబడినటువంటి శరీరముతో అన్నారు. అంటే బాల్యం నుంచి వివిధ సంస్కారాలను పొంది దీక్షతో ఉపాసనా మార్గంలోకి వెళ్ళి బహుమూర్తులు ధరించిన నీ ఏకమూర్తిని ఉపాసిస్తున్నారు అన్నాడు. అంటే రామ, కృష్ణ, నృసింహ మొదలైనటువంటి రూపములు, వాటి యొక్క ఉపాసనా పద్ధతులు గురువు ద్వారా విద్యా సంస్కారం ద్వారా పొంది నేను ఉపాసిస్తూ ఉంటారు. ఇది మూడవది. అంటే ఉపాసనా మార్గం. మొదటిది యజ్ఞ మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది ఉపాసనా మార్గం. మరికొందరు ఏం చేస్తారంటే త్వామే వాణ్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే. ఇక్కడ ప్రత్యేకంగా శివుడి గురించి ఎందుకు చెప్పాడంటే ఈ ప్రాధాన్యం ఎంత ఉందో అంత ప్రాధాన్యం అక్కడ ఉంది గనక దాన్ని ప్రస్తావన చేస్తూ శివునిచే చెప్పబడిన మార్గములు, అందుకే శివోక్తేన మార్గేణ అంటే శివుడు చెప్పిన మార్గములు అంటే శైవతంత్రములు. అందులో దాన్ని అనుష్ఠించినటువంటి బహ్వాచార్య విభేదేన శివుడు చెప్పినటువంటి శైవాగమాలను అనుసరించి ఆ శివాచార్యులు చెప్పిన మార్గముతో కొందరు శివుని రూపముగా నిన్నే ఉపాసిస్తున్నారు స్వామి. అంటే దధీచి, ఉపమన్యువు మొదలైనటువంటి శివాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు వేద విరుద్ధము కానటువంటి పద్ధతులతో శివుడు చెప్పినటువంటి ఆగమాలను అనుసరించి ఆ శైవ మార్గాలతో ఉపాసిస్తున్న శివుడు నువ్వే కదా నారాయణ. సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవ మహేశ్వరం.
మరికొందరు ఇతర దేవతా భక్తులు ఉంటారు. వారందరూ కూడాను సర్వదేవతాత్మకుడివైన నిన్నే ఆరాధిస్తున్నారు. కానీ అజ్ఞానం చేత వాళ్ళు భేదభావంతో అనుకుంటారు. సుమా ఏప్యన్యదేవతా భక్త్యా యద్యప్యన్యధియ ప్రభో, చాలా చక్కటి మాట్లాడు. అంటే ఆ దేవతలు నీకంటే భిన్నులని వారు అనుకుంటుంటారు. కానీ నువ్వు సర్వదేవమయుడువు గనక వాళ్ళకు తెలియకుండా ఆ భిన్న దేవతా రూపంగా ఆరాధిస్తున్నది నిన్నే. అందుకు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. యథాద్రిప్రభవానజ్య పర్జన్యా పూరితా ప్రభో విశంతి సర్వతస్సింధుం తద్వత్వాం గతయోంతతః. ఒక మహాపర్వతం నుంచి పుట్టిన నదులు మేఘముల నుంచి తీసుకున్న జలములతో కలిసి ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి అన్నీ కలిసి సముద్రాన్ని ఎలా చేరుతాయో భిన్న భిన్న మార్గములన్నీ కలిసి నిన్నే చేర్చుతాయి. కనుక భిన్న భిన్న సంప్రదాయములు ఏ పరబ్రహ్మంలో పర్యవసిస్తాయో ఆ పరబ్రహ్మము నువ్వే. తుభ్యం నమస్తే స్వవిషక్త దృష్టయే సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిణి అని స్వామిని స్తుతిస్తూ, ఇక్కడ స్వామి విశ్వరూప వర్ణన సంస్కృత శ్లోకాల్లో చాలా విశేషంగా ఉన్నది. కానీ తెలుగు మాటల్లో తేటగా తెలుసుకున్నాం. అగ్నిర్ముఖం తే అంఘ్రిరీక్షణం సూర్యో నభో నాభిరథో దిశశ్రుతి ద్యౌకం సురేంద్రాస్తవ బాహవర్ణవాహ కుక్షిర్మరుత్ ప్రాణబలం ప్రకల్పితం. ఇలా మంత్ర సమానమైన శ్లోకములతో స్తుతిస్తూ నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అని స్వామి యొక్క అవతారములన్నీ స్తుతింపబడతాయి. చిత్రం ఏంటంటే రానున్న అవతారములు కూడా చెప్పారు. ఇక్కడ బుద్ధ కల్క్యాద అవతారములు కూడా స్తుతించాడు. ఏమంటే అప్పటికి రాలేదు కదా అంటే అక్రూరుడికి దివ్య దృష్టి ఉందండి, అది కూడా కాదు అని చూపించాడు. ఎందుకంటే కాలానికి బద్ధమైతే కనిపించేదే సత్యం, కాలాతీతమైతేనే విశ్వరూప దర్శనం. అనంతకాల అనంత దేశమును ఏకకాలంలో చూపించడమే విశ్వరూపం యొక్క రహస్యమని మనం వ్యాఖ్యానించుకున్నాం కదా. కానీ అక్రూరుడికి చూపించింది విశ్వరూపము, విశ్వరూప సందర్శనం. ఎందుకంటే కృష్ణుడు విశ్వరూపావతారం అని స్మరించుకున్నాం కదా. కృష్ణుడు విశ్వరూప అనేక చోట్ల చూపించాడు, ఇదొక సందర్భం. కనుక ఇక్కడ చూపించింది మొదట కనబడింది మాత్రం శాంతాకారం భుజగశయనం రూపమైన, క్రమంగా తన సర్వరూపములు చూపించి విరాట్ రూపాన్ని ప్రదర్శించి అదేవిధంగా అవతారములన్నింటినీ కూడా వ్యక్తపరచడం జరిగింది. అంటే ఈ స్తోత్రం కానీ చదివితే నారాయణ అవతారములన్నీ చదివినట్లే అన్నట్టుగా రచించాడు మహానుభావుడు. అటువంటి స్థుతిలో నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే పురుషేశ ప్రధానాయ బ్రహ్మణే అనంతశక్తయే నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభో. ఈ శ్లోకములతో పూర్తవుతుంది. నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. దండకంలో కొంత భాగం, మూలంలో కొంత భాగం కలుపుకొని అంత స్తోత్రము మనం సంపూర్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా స్తుతించి ఆ మహానుభావుడు ఆనందపరసుడై కొంతసేపు అక్కడే ఉండిపోయాడు. స్వామి విశ్వరూపాన్ని ఉపసంహరించాక అప్పుడు నిండినటువంటి హృదయంతో యముని నుంచి బయటకు వస్తున్నాడు మౌనంగా. అలాంటి స్థితి ఉంటే ఎలా ఉంటుందండి? మౌనం ఉంటుంది. మౌనంతో కళ్ళు నీళ్లతో నిండిపోగా రథంలో ఉన్న కృష్ణబలరాములు చూస్తున్నాడు. స్వామి అది నీ రూపం, ఇక్కడ వాడు అక్కడ కనబడి అక్కడ నీలో ఇన్ని చూపించావు, నువ్వేమిటో నాకు ఇంకా బాగా తెలిసేలా చేసేవయ్యా అని మనస్సులో అనుకుంటున్నాడు. ఇవన్నీ కృష్ణుడు చూసి నవ్వుతూ ఉన్నాడు. తమ పృచ్ఛత్ హృషీకేశ కింతే దృష్టమివాద్భుతం భూమౌ వీతితోయేవా తథా త్వాం లక్షయామహే. ఏంటి జలాలు చూస్తే చాలా దగ్గరగానున్నాయిగా, కానీ తమరు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంత ఆలస్యం అయిందేంటి? ఏ నీటిలో కానీ నేల మీద కానీ ఆకాశంలో కానీ వింతలు ఏమైనా కనబడ్డాయా అన్నట్టు, ఏమి ఎరగనట్టు. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలమున్న నభమున్న ధరణిం కలుగని చోద్యములు నీకు కానంబడినే. వెంటనే నేను ఒక్కసారి నమస్కారం చేస్తూ అంటున్నాడు, అద్భుతానీహ యావంతి భూమౌ వియతివా జలే త్వయి విశ్వాత్మకే తాని కిమ్మే దృష్టం విపశ్యతః. స్వామి నేలపై కానీ ఆకాశం మీద కానీ నీటి యందు కానీ ఎన్ని వింతలుంటాయో ఆ వింతలని నీలో ఉన్నాయి. నీలో లేని వింతలు బయట ఎక్కడా ఉండవు, ఎక్కడ వింతలేని నీలోనే ఉంటాయి. ఆయన ఎంత నర్మగర్భంగా ప్రశ్నించాడో ఈయనంత నర్మగర్భంగానే సమాధానం చెప్పాడు. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతివా జలే తంత్వానుపశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహాద్భుతం.
నీలోనలేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరీశ్వర, నీటన్ నేలన్ నింగిని నున్నవే నీలో చోద్యంబులల్ల నగడు మహాత్మా. అద్భుతాలు ఆకాశంలో లేవు, నీటిలో లేవు, నేలలో లేవు, నీలో ఉన్నాయి. అద్భుతం నువ్వు, మహాద్భుత స్వరూపుడు నువ్వు అని స్తుతించగానే నవ్వుకున్నాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ రథమెక్కి బయలుదేరారు. ఆ త్రోవలో చిన్న చిన్న గ్రామములు ఉంటాయి కదా, అదేమిటో కృష్ణుడు వస్తున్నాడనేటువంటి వార్త వాళ్ళకి ఎలా సోకిందో, లేక తప్పించుతున్న జీవులకి పరమాత్మ సూచనప్రాయంగా అందజేశాడు. కానీ అందరూ రథం వస్తున్న మార్గానికి వచ్చి ప్రతివారు చూస్తున్నారు. వెళుతున్న మార్గంలో మార్గే గ్రామజనా రాజన్ తత్ర తత్రోపసంగతా వసుదేవ సుతౌ వీక్షా ప్రీతా దృష్టిం నచాదదుహు. వారందరూ కూడా బలరామకృష్ణుని చూడాలని వచ్చి ఆ స్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై చూపు మరల్చుకోలేదు. కానీ రథం మాత్రం మరలిపోయింది. అలాగా క్రమంగా మధురా నగరానికి రథం చేరుకున్నది. చేరుకున్న వెంటనే వీళ్ళకంటే ముందు చేరిపోయారు నందాదులు, ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఆగేది కదా. నందాదులు వెళ్ళి అక్కడ మధురానగరం బహిప్రాంతముల యందు ఉన్నటువంటి ఉద్యానవనంలో వాళ్ళందరూ విడిచేశారు. బలరామకృష్ణులు వచ్చారని కానీ ఆనందంతో వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ ఇలా బళ్ళు ఏర్పాటు చేసుకున్నాం, ఇలా ఉన్నాం మేము అనగానే బలరామకృష్ణులు కూడా దిగారు. అక్కడ దిగిపోయారేంటయ్యా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని నేను అప్పటి నుంచి ఉత్సాహపడుతున్నానే. పైగా మీ పాదములు మా ఇంట్లో పడి మా ఇల్లు పవిత్రమవుతుందని మురిసిపోతున్నానే. పైగా మేము ఆశించిన దానికంటే మించింది ఇచ్చేవాడు నువ్వు, నాకు అనుభవం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దిగిపోతే ఎలాగా అంటే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ఉండి వచ్చిన పని పూర్తి చేశాక నీ ఇంటికి నేను సమయం చూసి వస్తాను కదా అన్నాడు. ప్రస్తుతం మాత్రం మావ ముచ్చట తీర్చాలి. పైగా ఎందుకు వచ్చానో పని పూర్తి చేయాలి. త్యక్తుం నార్హసి మాంనాథ భక్తంతే భక్తవత్సల, నన్ను విడిచిపెట్టకయ్యా అన్నట్టు అక్రూరుడు. మళ్ళీ వస్తానయ్యా అని చెప్పి ఆయన పంపించాడు. యదుచక్రద్రోహం హత్వా, యదుచక్రద్రోహం మొత్తం యదు సమూహానికి ద్రోహి అయినటువంటి కంసుని సంహరించాక అప్పుడు నేను మీ ఇంటికి వస్తాలే అన్నాడు. అంటే లక్ష్యం ఏం పెట్టుకొచ్చాడో మనకు అర్థమవుతూనే ఉన్నది కదా. ఆ తర్వాత ఆయన మధురా నగరంలోకి అడుగు పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఆయనతో పాటు చుట్టూ ఉన్నటువంటి పరిచారకులు, ఆయన మిత్రులు, తండ్రి ఇత్యాదులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం పరిశీలించవలసిన అద్భుతమైన దృశ్యములు చాలా ఉన్నాయి. వీటిలో ఒక రహస్యాన్ని పెట్టాడు వ్యాసదేవుడు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మధురానగర వీధిలో నడుస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానించడం ఒక ఉపాసన. ఎప్పుడైతే పరమాత్మ మధురానగర వీధిలో నడుస్తూ ఉన్నాడో ఆ చుట్టూ బాటకి ఇరుప్రక్కలు ప్రజా సమూహంతో కిటకిటలాడిపోయాయి. కొంతమంది మేడలెక్కి చూస్తున్నారు. స్వామికి ఏదో ఇవ్వాలని అందరికీ తపన కలుగుతుంది. ఆ స్వామి ప్రవేశించి వెళుతూ ఉండగా రమ్యమైన దృశ్యములు ఎన్నో. ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదాబలకేశవు. ఆ పైన గోపకాంతల వలనే మధురానగర కాంతలు ఆ సౌధాలపైకి బుట్టలతో పువ్వులు తెచ్చి పరమాత్మపై జల్లుతున్నారటండి అక్కడ. పైగా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? వేదవేత్తలు వచ్చారు. దధ్యక్షతై సోదపాత్రై స్రగ్గంధైరభ్యుపాయనై తావానచ్చు ప్రముదితా తత్ర తత్ర ద్విజాతయ. అడుగడుగున ఆయన వెళుతూ ఉంటే ఎక్కడికక్కడ వేదవేత్తల సమూహములు ఉంటూ వాళ్ళు పూజాద్రవ్యములు పట్టుకున్నారు పళ్ళాల్లో. అందులో పూలమాలలు, పూర్ణ కుంభములు, చందనము, బహుమతి, అక్షతలు ఇవన్నీ పట్టుకుని స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. మధురానగర వీధిలో వ్యాసుడు చెప్పిన రహస్యం ఏంటంటే కృష్ణ ఉపచార వైభవం. అది కృష్ణోపచారం, పరమాత్మకి చేసిన ఉపచారములు. ఇదంతా పూజా విధానం. కృష్ణ పూజంతా మధురానగరంలో మనకు కనబడుతుంది. అది రహస్యం. ఏ ద్రవ్యం ఇస్తే ఏమిస్తాడో అక్కడికక్కడే తేల్చుకుంటూ వెళ్తున్నాడు స్వామివారు ఇక్కడ. ఆ రహస్యం పట్టుకోగలిగితే మధురానగర వీధిలో వెళుతున్న కృష్ణ పరమాత్మని ధ్యానించడం మానసిక పూజ. అది తెలుసుకోవాల్సింది. మధురైక రసం వపుర్విభో మధురావీతి చరం భజామహే నగరీ మృగశాబలోచనాం నయనేందీవర వర్ష వర్షితం అంటాడు లీలాసుకుడు. మధురైక రసం వపు, మాధుర్య రసానికి ఆలవాలమైన శరీరంతో ఆ విభు నడుస్తున్నాడు. ఎక్కడ? మధురావీథి చరం భజామహే. ఆ మధురావీధిలో నడుస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాం. ఆ రమ్యమైన పీతాంబరధారి నీలమేఘశ్యాముడు, ఆ వనమాలికాదులు ధరించిన కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ బలరాముడితో కలిసి తోటి గోపపాలకులతో పాటు నందాది పెద్దలతో కూడా కలిసి వెళుతూ ఉంటే అందరి దృష్టి కృష్ణుడి మీదే. ఆ కృష్ణుడు ఒక్కొక్క రకంగా ఉపచారం చేస్తున్నారు. వేదవేత్తలు ఉపచారాలు అందుకున్నాడు. ఊచు పౌరా అహో గోప్యస్తవకివచరన్ మహత్.
అంతేకాదు అనుకున్న వాళ్ళందరూ ఏమిటంటే ఇంత అద్భుతమైన రూపం ఇంతకాలం బృందావనంలో ఉందిట. అప్పుడే వార్తలు రకరకాలుగా వచ్చాయి. ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశాడో. ఇంత చేసి మొన్న వసుదేవుడు కొడుకుట ఆయన. చూసావా, ఇన్ని మహానుభావుడు ఎవరెవరా అనుకున్నామే, మొన్ననే ఈ మధ్య తెలిసింది వసుదేవుడు కొడుకుట. ఎంత బాగున్నాడు చూడు స్వామి. మనం ఇన్నాళ్ళు ఇన్ని చూడకుండా గడిపేశాం. ఎవరివయ్యా కళ్ళు అంటే ఆ గోపకులకు కళ్ళే కళ్ళు, ఆ గోపికల కళ్ళే కళ్ళు. నందత పప్పలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు కోరెడి కడింది నిధానము. చెరవచ్చెనో సుందరులార రెండు చని చూతము కన్నుల కోర్కె తీరగన్. ఈయన సుగుణమ్ముల పుంజము, సకల సద్గుణాల రాశి, గోపకాంతల యొక్క అనేక వ్రతాల తపస్సుల ఫలం, లక్ష్మీదేవికి అనుభవయోగ్యమైన ఆనందస్వరూపము, దయాంబుధి యోగి బృందములు అందములందు కోరిడి కడింది నిధానము. యోగి బృందములు తమ హృదయాల్లో ధ్యానించేటువంటి పరిపూర్ణ సచ్చిదానంద నిధి ఈ పరమాత్మ. ఆయన వచ్చాడు, మన భాగ్యం, రండి చూద్దామని అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడటే వీడటే రక్కసి విగత జీవగ చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు. ఆయన గురించి వినలీలని తెలుసుకుని ఆయన ఈయన అని ఆనందపరచులు అవుతున్నారు. మళ్ళీ మనందరికీ ఒక్కసారి కృష్ణలీలా స్మరణం జరుగుతున్నది ఇక్కడ. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు. వీడటే ఎలయించి వ్రేతల మానంబు చూరలాడిన లోకసుందరుండు. వీడు లేకున్న పురము అటవీ స్థలము. అసలు కృష్ణుడు ఎక్కడుండడో అది దిక్కులేని అడవి. కృష్ణుడున్న చోటే భవనం. ఆయన వనంలో ఉంటే అది భవనం, ఆ భవనంలో ఆయన లేకపోతే అది వనం. అది ఇక్కడ. అందుకే వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మము విగత ఫలము. మనకు చెప్తున్నారు, కృష్ణుడిని పొందకుండా ఉండే జన్మ ఏదైతుందో అది వ్యర్థ జన్మ. వీని పలుకుని వచనంబులు విహగరుతములు. పక్షులు కిలకల్లాడుతుంటే ఒక్కదానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. అలాగే కృష్ణుని తప్ప మిగిలిన మాట్లాడే మాటలు కూడా పక్షి కూతల్లాగా అర్థం కానివే. మళ్ళీ కమలాక్షి నర్చించి కర్మలు కర్మలు శ్లోకమే చూసారా. భాగవత ధర్మం ఒక్కటే, ఆ ధర్మమే భాగవతం అంతా ప్రవహిస్తూ ఉంటుంది భాగవతుల నోట. వీని చూడని చూట్కులు వృథలు వృథలు. ఎంత రమ్యమైన తెలుగు పదాలండి ఇక్కడ. దాపరీడు, ముద్దులాడు, ఇలాంటి రమ్యమైన పదములతో పోతన గారు అందించినటువంటి మన కృష్ణమూర్తి యొక్క వైభవానికి నమస్కారం. ఈదృశాన్యేవ వాసాంసి. ఈ విధంగా వెళుతూ ఉండగా త్రోవలో ఒక రజకుడు కనబడ్డాడు. రజకుడు ఆయన హెడ్ రజకుట్ట. ఆయన చుట్టూ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ రమ్యమైన వస్త్రములన్నీ పట్టుకుని ఉన్నారు. వెంటనే కృష్ణుడు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఏమిటి ఇవన్నీ అన్నారు. నీకెందుకురా, అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు ఇవి, నీలా అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు, ఇవి రాజుగారులు వాళ్ళ వస్త్రాలు. ఈదృశాన్యైవ వాసాంసే నిత్యం గిరివనేచరాహ పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాన్యభీప్స్యత. ఇవి రాజద్రవ్యములు, ఇవి నీలంటూ కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి కావు అనగానే కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వి రజకస్య కరాగ్రేణ శిరకాయాదపాతయత్. చేత్తో అలా కొట్టేట. పాపం ఎంత అల్పజీవుడో కానీ స్వామి చేత్తో కొట్టగానే తల ఎగిరిపోయిందిటండి అక్కడి నుంచి. ఏమంటే బట్టలు ఇవ్వనంత మాత్రం ఎగరగొట్టేస్తాడా అంటే ఇక్కడ అసురాంశవాడు. ఆ విషయం స్వామికి తెలుసు. బయటికి రజకుడైనా ఒకనొక అసురాంశ, అందుకే వాడిని సంహరించాడు ఆయన. ఇక్కడ మనం గమనించవలసింది, మొత్తం మధురావీధిలో శిక్షించింది వీడిని ఒక్కడనే. అసలు స్వామిని చూసి ఎంత ఎకసక్యంగా మాట్లాడిన వాడు కూడా ఒక్కడే. అంటే రమ్యంగా పూజిస్తూ అందరూ ఉంటే వీడు ఒక్కడే పానకంలో పుడకలా తయారయ్యాడు. పుడక తీసి పారేశాడు స్వామి, అంతే, మరేం లేదు ఇక్కడ. అక్కడ అందరికీ కృష్ణుడిపై మధురభావం ఉంటే వీడొక్కడే కంసోపాసకుడు. ఏం చేస్తాం. పైగా ఇవన్నీ ఆయనకి చెందాల్సినవి, నీకు కావు అన్నట్ట. దాంతో తలెగిరిపోయింది. ఎందుకంటే అంతమంది సాత్వికుల మధ్య తామస రాజస ప్రవృత్తి ఉన్నవాడు ఉండకూడదు. అందుకు వాడిని తీసేశాడు ఆయన ఇక్కడ. ఇదంతా మనం గమనించినట్లయితే ముందుగా ఆహ్వానం వేదవేత్తలకు పూర్ణకుంభములు. స్వామి వస్తూనే చేసినది అసుర ప్రవృత్తి. పైగా వాసాభిమానం కలిగినటువంటి వాడు చూడండి ఇక్కడ. వస్త్రాభిమానం, వస్త్రములు వీళ్ళవి వాళ్ళవి అనేటువంటి అభిమానం కలవాడిని ముందు తీసి పరిచాడు ఆయన. ఆ తర్వాత అసలు పూజ ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఒక ఆయన వస్త్రం పట్టుకొచ్చేట. అందరూ ప్రేమే.
తతస్థు వాయక ప్రీతస్తయోర్వేషమకల్పయత్. అక్కడికొక వాయక అంటే బట్టల నేతగాడు ఆయన వచ్చాడు. ఆయన ఒక చక్కటి బట్ట నేసి ఉంచాడు. అది పట్టుకొచ్చేటట్టు స్వామి కోసం. ఎందుకంటే అంత చక్కగా నేసినటువంటి వస్త్రం ధరించడానికి యోగ్యమైన దేహం ఇదే. అందుకే స్వామి వద్దకు వచ్చి అత్యంత ప్రీతితో ఆ రకరకాల రంగులతోనూ రకరకాలైనటువంటి అల్లికలతోనూ కుట్టినటువంటిది అది. విచిత్ర వర్ణై చైలై ఏ రాకల్పైరనురూపత చక్కగా అలంకరించి చేసినటువంటి వస్త్రం. అంత అందంగా అల్లి నేసినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి అంత ఆనందపరచుడయ్యాడు. వస్త్రం సమర్పయామి. అది పుచ్చుకుని ఏం చేశాడంటే స్వామి వెంటనే తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మన. వస్త్రం ఇచ్చిన వాడికి రూపం సారూప్యముక్తినిచ్చట్టు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వస్త్రం దేహం రూపలక్షణం. వస్త్రం సమర్పయామంటే సారూప్యం ఇస్తాడు. శ్రియంచ పరమాం లోకే బలేశ్వర్య స్మృతీంద్రియం. ఆ సారూప్యముక్తి పొందే వరకు ప్రారంధవశాత్తు ఈ దేహంలో ఉండాలి కదా. పరమలక్ష్యం సారూప్యం. అంతవరకు ఆయు ఉన్నంతవరకు భూమి మీద ఉండాలి కదా. అది ఉన్నంతకాలం బలం, ఐశ్వర్యం, స్మృతి, ఇంద్రియ పుష్టి ఉండేలా ఆశీర్వదించాడు. ఇంకేం కావాలండి? కృష్ణునికి ఉపచారములు చేయడం వల్ల ఏమొస్తాయో మనం తెలుసుకోవాలి. అంతేగాని పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, నామస్మరణ చాలంటాడు ఒకడు. ఆ 2 అక్కర్లే జ్ఞానం చాలంటాడు ఒకడు. 3 అక్కర్లే ఊపిరి తీసి వదిలితే చాలంటాడు ఇంకొకడు. ఇవన్నీ విని ఏవి అక్కర్లే నాస్తికంగా బతికే చాలు అనిపించేలా చేస్తారు వీళ్ళందరూ కలిసి చేసుకుంటే. ఇక్కడ ఒకదానికొకటి సహకారములు. యోగంలో ఇవన్నీ ఒకదానికొకటి సహకారం. పూజాదులు ధ్యానానికి సహకరిస్తాయి. ఒకదానికొకటి కలిసి యోగం పుష్టి అవుతుంది. అందుకే శారీరక స్పృహున్నంతకాలం పూజించాల్సిందే. పూజలు అక్కర్లేదనడం అంత అజ్ఞానం. మనం భోజనం చేస్తున్నంతసేపు నైవేద్యం పెట్టాల్సిందే. మన వస్త్రాలు కట్టుకున్నంతకాలం వస్త్రం సమర్పయామి. ఇది సుగంధం దుర్గంధం అనే భావం ఉన్నంతకాలం గంధం సమర్పయామి. అవి మానేయరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎవరు ఆడాల్సిన మాటలు ఎవరు ఆడుతున్నారండి? మన కర్మభ్రష్టుల్ని చేయడానికి కలిపురుషుడు రకరకాల వేషాలు వేసుకుంటాడు. కొండకుచో గురు రూపములు ధరించి కూడా వచ్చును. అందుకు జాగ్రత్త పడుడి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే ఏ మాటని మనం స్వీకరించకూడదు. పూజా విధానం చూపిస్తున్నాడండి. దానికంటూ ప్రత్యేకంగా మధురానగర వీళ్ళ సంచరించిన మనకు ఘట్టం తీసుకుని వ్యాసుడు మనకి రహస్యాన్ని అందిస్తున్నాడు. దీనికి సమాంతరంగా పద్మపురాణం మొదలైన వాటిలో ఏ ద్రవ్యం ఇస్తే ఏమొస్తుందో విష్ణు పూజా విధానం వర్ణిస్తూ చెప్పారు. అది కానీ చదివితే అక్కడ ఏమొస్తుందని వర్ణించారో ఇక్కడ వస్త్రం సమర్పయాము ఏమొస్తే అక్కడ వర్ణించారో వస్త్రం ఇచ్చిన వాడికి అది ఇచ్చాడని వర్ణించాడు. ఇక్కడ చూసారా వ్యాసుడు ఏకవాక్యం. ఇన్ని పురాణాలు ఆయన సరిగ్గా అక్కడ చెప్పింది ఇక్కడ చక్కగా చూపించాడు. కథారూపంలో చెప్తాడు, అక్కడ బోధ రూపంలో చెప్తాడంతే. ఇక్కడ అంటే వస్త్రం సమర్పించిన వాళ్ళకి బలము, ఐశ్వర్యము, జ్ఞాపక శక్తి, ఇంద్రియ పుష్టి ఇవి లభిస్తాయి ఇహంలో. ఒకవేళ వాడు నిరపేక్షంగా సమర్పిస్తే సారూప్యముక్తినిస్తాడు. ఇక్కడ ఒకవైపు మోక్ష మార్గం, ఇంకోవైపు ఇహలోక పరలోక సుఖాలు చెప్తాడు. సకామంగా చేస్తే ఇది, నిష్కామంగా చేస్తే ఇది. ఏమండి నాకు అసలు దేని మీద కోరికలు లేవండి, మహా అయితే మోక్షం కావాలి, అయినా పూజలు చేయాలా అన్నాడు. చెయ్యాలి, అప్పుడు నిష్కామంగా చేయన్నాడు అంతే. ఇక్కడ నిష్కామంగా చేస్తే మోక్షం, సకామంగా చేస్తే కోరిక తీరుతుంది. ఎలాగైనా బాగుంది కదండి. ఇక్కడ సకామంగా చేయగా కొంతకాలాన్ని నిష్కామంగా అడిగేటంత చిత్తశుద్ధిని ఇస్తాడు. అది తెలుసుకోవాల్సింది. ఎలాగైనా ప్రయోజనకారి. అందుకు భగవత్ కర్మ ఏదైనా గొప్పదే. శరీర స్పృహన్నంతకాలం శారీరక కర్మ, ద్రవ్యములు వాడుతున్నంతకాలం ద్రవ్య సమర్పణం, నోరు వాగుతున్నంతకాలం స్తుతి మంత్రం, మనస్సు ఆలోచిస్తున్నంతకాలం భగవద్ ఆలోచన. అయిపోయింది త్రికరణాలు. ఇంకేం కావాలి ఇక్కడ? ఆ పూజా విధానం వాళ్ళు చేస్తున్నారో మన చేత మానసికంగా చేయిస్తున్నారో మొత్తానికి ధన్యుల్ని చేస్తున్నారండి. ఇక్కడ ఈ లోపల ఒక ఇంటి తలుపు కట్టాడండి. ఇక్కడ అందరూ ఉపచారకులే కానీ వీడు చాలా గొప్ప భక్తుడు. తతస్సుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతు తవు దృష్ట్వా ససముత్థాయన నామ శిరసా భువి. అక్కడ చాలామంది కృష్ణుడిని చూసి వచ్చిన వాళ్ళే. ఈయన వెతుక్కుంటూ వెళ్ళి తలుపు కొట్టింది ఈ భక్తుడి ఇంటికి. ఎంత అదృష్టవంతుడో. పోనీ ఇంత చేసి అతడు ఎవరో తెలుసా? మాలాకారుడు. అంటే భాగవతంలో కానీ భారతంలో కానీ రామాయణంలో కానీ మీరు పరిశీలించండి. హిందూ ధర్మంలో అన్ని వృత్తుల వారికి సమాన ప్రాధాన్యం ఉన్నది తెలుసుకోండి. చాలా అన్ని వర్ణాల వారు, అన్ని కులాలు వారు కూడాను హిందూ ధర్మంలో ప్రధాన భాగం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఎందుకంటే అందరూ అన్నీ చెయ్యలేరు కనుక. ఒక ఆయన వస్త్రములు నేసి ఇస్తాను భగవంతుడికి అన్నాడు అనుకోండి, నేను అదే చేస్తాను, అందరూ నేస్తే వస్త్రాలు మిగులుతే ఇంకేం మిగలవు. కనుక పనులన్నీ అలా పంచబడ్డాయి. ఒక ఆలయం ఉందంటే స్వామివారికి కైంకర్యం చేసేవాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు.
కేవలం మంత్రంతో భగవంతుడిని ఆరాధించాలంటే దానికంటూ కొన్ని సంస్కారములు, నియమబద్ధమైన జీవితం పాటిస్తే కానీ లోపల ప్రతిష్ఠితమై యంత్రమంత్రాదులతో ఉన్న విగ్రహాన్ని ముట్టుకోవడానికి కూడా లేదు. కనుక ఆ సంస్కారాలు పొందిన వారు ఆ పని చేస్తారు. ఆ స్వామికే ఆలయం శుభ్రం చేయడం కానీ, మరొక కైంకర్యం చేయడం కానీ, వస్తు సమర్పణం చేయడం కానీ, ఆఖరికి డప్పులు వాయించడం, సన్నాయి మ్రోగించడం, రంగులు వేయడం, అదేవిధంగా స్వామికి కావలసిన ద్రవ్యమును సమర్పించడం, వీళ్ళు కూడా ఆ లోపల మంత్రంతో పూజించే వాడికి ఎంత ఫలితం ఉంటుందో వీరికి అంతే ఫలితం ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ. అవునా లేదండి? ఒక ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలు చివరి వరకు అందరూ పనిచేస్తుంటారు. అందరూ కలిస్తే వాళ్ళందరూ ఆఫీసులో భాగస్థులే. ఎవడు న్యాయబద్ధంగా ఉన్నాడో వాడు ఉత్తమ ఉద్యోగి అని పేరు పొందుతాడు, అంతేగాని ఉన్నత స్థితిలో ఉన్నవాడిని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఒక్క హిందూ ఆలయం భారతదేశపు అన్ని కులాల్ని, అన్ని వర్ణాలని నేటికి నాటికి ఏనాటికి పోషిస్తున్నది. ఇంత సమైక్యతత్వం హిందూ ధర్మంలో ఉంటూ ఉంటే ఈ ధర్మాన్ని ఎలా దెబ్బ కొట్టాలని చూసేటువంటి రాక్షస బుద్ధులు పరాయి దేశం నుంచి దాడి చేసి మనలోనే చీలికలు తెచ్చి ఒక వర్గం ఇంకొక వర్గానికి ద్వేషమనే భావాన్ని సృష్టించి వాళ్ళ మత మార్పిళ్ళ కోసం మన హిందూ ధర్మంలో ఉన్న ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేస్తున్న అకృత్యాలు, దౌర్జన్యాలు నేడు మన కళ్ళ ముందు కనబడుతున్నా మనం ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ తెలుసుకోండి, ద్వేషభావాన్ని రేకెత్తించారండి ఇక్కడ. ఒకవైపేమో కులాతీతం సెక్యులరిజం అని పేరు, ఇంకోవి పరస్పర ద్వేషాలు రెచ్చగొట్టడం. నిజానికి అమాయకులైన వాళ్ళు మేము అట్టడుగునున్నాం అంటూ ఇతరులపై ద్వేషభావం పెంచుకుంటున్నారు, కానీ వాళ్ళల్లో అది పుట్టిస్తున్న వాళ్ళు మాత్రం పరాయి దేశాలకి చెందిన మతాలకు చెందిన వాళ్ళన్నది మనం గుర్తుపెట్టుకుంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వారి వారి మర్యాదలతో భగవద్ అనుగ్రహం పొందడానికి యోగ్యమైన ఆస్కారమైనటువంటి మతం హిందూ ధర్మం మాత్రమే. తెలుసుకోండి, ఇంత వైశాల్యం ఇంకెక్కడా లేదు. ఇతరులు వంచిస్తున్నారు కానీ వాళ్ళ లోపల దిగితే తెలుస్తుంది వాళ్ళకున్న వైషమ్యాలు, వాళ్ళకున్న కుట్రలు ఇంకొకట్లో. అంతే కదా, మా ప్రభు శాంతి బోధించను, పావురములు ఎగురువేసును, స్నేహమును బోధించను అంటారు. ఆ పావురాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచంలో అన్ని దేశాలని హింసించి ధ్వంసం చేసి తగలబెట్టి వ్యాపించిన వాళ్ళు తెలుసుకోండి ఇక్కడ. ఈ చరిత్ర మనకు తెలియకుండా అమాయకులమై ద్వేషపూరితమవుతున్నా. మాలాకారుడింటికి వెళ్ళండి కృష్ణ పరమాత్మ. ఆయన వేద పండితుడా, వేద పండితులు రోడ్డు మీదకి వచ్చి గౌరవించారు. ఈయన ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. మాలాకారుడింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక వృత్తి కళాకారుడింటికి వెళ్ళి తలుపు తట్టాడు మహానుభావుడు. తలుపు తట్టగానే తలుపు తెరిచిన వాడు ఆశ్చర్యచకితుడైపోయాడండి. ఎందుకంటే ఏ మూర్తిని నిరంతరం ధ్యానిస్తూ కొలుచుకుంటున్నాడో ఆయన కృష్ణ కథలు చిన్నప్పటి నుంచి వినగానే ఆయన పరమాత్మని దృఢపడిపోయి ఎన్ని జన్మల పుణ్యమో ఆయన్నే కొలుచుకుంటున్నాడు. ఆయన వీధిలోకి వచ్చాడని కూడా ఆయనకు తెలియదు. అలా ధ్యానించుకుంటుంటే ఈయన వెళ్ళి తలుపు తట్టాడు. ఎదురుగా కనబడ్డాడు. ఆశ్చర్యచకితుడైపోయాడు. తాను కొలుచుకునే దైవం తన ఎదురుగా ఉన్నాడు. పైగా రోజు ఆ పువ్వులన్నీ తెచ్చిన తర్వాత అందమైన పువ్వులు మొట్టమొదటి తీసి ఒక దండ కట్టి అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విగ్రహంపై వేసి దండం పెట్టుకుంటాట. అలాంటిది వాళ్ళ స్వామి వచ్చాడు. ఇంకా దండ ఆయన చేసి అల్లాడు, ఇంకా వెయ్యలేదు. ఆ రోజు మాత్రం ఆయన వచ్చాడు ఎదురుగా. ఈ నమ్మాలో లేదో తెలియక ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే స్వామి యొక్క మందహాసం చేస్తూ చొరవగా లోపలికి వచ్చేసాడు. ఈయనకి మాట రాలేదు. పరమాత్మ దర్శనమైతే నోట మాట వస్తుందా? అసలు ఏం తోచట్లేదు. స్వప్నమా సత్యమా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన తిన్నగా లోపలికి వచ్చి, ఏంటి దండలు చాలా బాగున్నాయే అని నువ్వల్లేవా? ఎంత బాగుందయ్యా నీ కళ. పరమాత్మ తనపై ప్రేమ చూపించిన వాడిని ఎంత చక్కగా ఆదరిస్తాడో చూడండి. చాలా బాగుంది అనగానే స్వామి ఆసనం వేసిన కూర్చోవయ్యా అన్నట్టుప్పుడు. అవును ఈ మాల ఏమిటి చాలా బాగుంది, చూసుకోవచ్చా? ఇది నీకే స్వామి అన్నాడు. వెంటనే ఆసనంలో కూర్చున్న వెంటనే తయోరాసనమానీయ పాద్యంచార్ఘ్యార్ఘణాదిభి పూజాం సానుగయోశ్చక్రే సక్తాంబూలానులేపనై. స్వామికి అన్ని ఉపచారములు చేసి ఆనందపరసుడై ఇవాళ నేను ధన్యుణ్ణైపోయాను. నువ్వు అడుగు పెట్టడం చేత మా పితృదేవతలు ధరించిపోయారు. దేవయజ్ఞ పితృయజ్ఞముల ఫలములు లభించాయి. దేవతలు, పితృదేవతల మహర్షులు కూడా నా పట్ల ప్రసన్నులయ్యారు. ధన్యుణ్ణైపోయాను. ఇంకొక విషయం ఉన్నదయ్యా, నువ్వు అందరిపై సమదృష్టి కలవాడవు. నీకు విషమదృష్టి అనేది లేదు. సర్వజీవులకి ఆత్మమైనటువంటి వాడవు. కానీ వారి వారి కర్మలను అనుసరించి నువ్వు ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. ప్రాహనస్సార్థకం జన్మ పావితంచ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వాం.
ఒక్క కృష్ణుడు సంతోషిస్తే సర్వదేవతలు, పితృదేవతలు, మహర్షులు సంతోషించినట్లే. ఈ భావం అదండి. ఆ పూజ చేసేటప్పుడు కృష్ణ పరమాత్మను ఎదురుగా పెట్టుకుంటే నిన్ను ఆరాధించడం చేత ఇందరు నా పట్ల ప్రసన్నులవుతారు అని కృష్ణారాధన చెయ్యాలి. పూజా విధానంలో భాగం. తావాజ్ఞాపయితం భృత్యం, ఇప్పుడు నువ్వు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ అంతడు నువ్వు వచ్చేవంటే నాచే నువ్వేం చేయించదలుచుకున్నావో. ఎందుకంటే దాస్యం అంటే అది. ప్రియం కిం కరవాణి, ఏం చేయాలో చెప్పు. తవాజ్ఞాపయితం భృత్యం కిమహం కరవాణి వాం అని అడుగుతున్నాడు. పావనమయ్య నాకులము పండె తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు సేకురే విశ్వనిదానమూర్తులై భూవలయంబు గావనిటు పుట్టిన మీరల రాక చేసి నేనే విధిమాచరింతు పనులెయ్యవి బంటను ఎరుంగ చెప్పరే అనగానే స్వామి ఒక్కసారి మందహాసం చేసి, నీ కుసుమాలు చాలా బాగున్నాయి, నీ సేవ చాలా బాగుంది, నీకేం కావాలో కోరుకో అన్నాడండి. ఇది చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాట. ఏం కావాలో కోరుకుంటే ఏమని అడిగాడైనా? రమ్యమైన ఒక శ్లోకం. నీపాద కమల సేవయు నీపాదార్చుకలతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యను తాపసమందార మాకు దయసేయగదే కదా. మూలంలో ఇతను అడిగిన భక్తి వైభవం చూడండి ఎంత విశేషంగా ఉంటుంది. ఒక్క మాట బెసగినా హృదయం ఇంకోలా వెళ్ళిపోతుంది. మూలం చదివితే తెలుస్తుంది. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని. అక్కడ ఉన్నది. ఇక్కడ స్వామి భక్తి ఉంది. భక్తి ఉన్నవాడే భక్తి అని కొడతాడు. అదొకటి. ఏమండి భక్తిని అడిగాడు కదండి అంటే లేదనమాట. లేదు కాదు, ఉంది కనుకే. ఉన్నవాడు అది పదిలంగా ఉండాలని ఇంకా పెరగాలని అనుకుంటాడు అంతే ఇక్కడ. ఎందుకంటే నాకు ఉంది భక్తి చాలండి తృప్తి పడితే భక్తుడు కాడండి ఇక్కడ. అందుకు నిజమైన భక్తి ఉన్నవాడు ఇంకా భక్తి కావాలని అంటాడు. త్యాగయ్య అడిగాడు, భక్తి బిచ్చమియ్యవే రామయ్య అని. అంటే త్యాగరాజు ఇంకా భక్తి లేదనమాట అనుకుంటే మహాపాపం. ఉంది కనుకనే కావాలన్నాడు. ఎటువంటి భక్తిని అడిగాడు చూడండి. అది త్వయి ఎటువంటి వాడి యందు తస్మిన్నేవ అఖిలాత్మని. అక్కడ ఉన్నది. ఇక్కడ రహస్యం అక్కడ పెట్టాడు భగవాన్. సర్వజీవులకి ఆత్మగా ఉన్న నీయందు నాకు భక్తి కలగాలి అంటే బ్రహ్మభావన. ఇక్కడది చూపిస్తున్నాడు. పరబ్రహ్మ భావన. దీన్ని సగుణ బ్రహ్మ భక్తి అంటారు. ఇది బ్రహ్మరూప భావనతో చేసే భక్తి. ఇది కృష్ణుడు అనగా ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కాలానికో, ఒక స్వరూపానికో పరిమితులైన వాడు కాడు. సర్వజీవుల హృదయాలకు ఆత్మ అయినటువంటి వాడు వాసుదేవి. అది వాసుదేవి భగవతి అనే మాటకి ఇదొక వ్యాఖ్యానం. అఖిలాత్మని తస్మిన్నేవా, అఖిలాత్మకుడైన ఆయన యందు మాత్రమే. అంటే పరమాత్మ యందు ఏ భావం కలగాలి? ఒక రూపంతో ఉన్నప్పుడు చూసినప్పుడే అని కాదు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మముగా తెలిసినటువంటి భక్తి. దీన్ని జ్ఞానభక్తి అంటారు. దాన్ని అడిగాడండి ఇక్కడ. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని. రెండవది తద్భక్తేషు చ సౌహార్దం. శివ తన భక్తులు అంటే ఎవరు? భగవద్భక్తుల యందు సౌహార్దం, స్నేహభావం కావాలి. రెండవది అది. ఇక్కడ రెండు గమనించాలి. భగవద్భక్తిని అడగడం ఒకటి, భక్తులతో సాంగత్యం అడిగాడు. ఎందుకు అడగాలి అంటే భక్తి వృద్ధి చెందేది భక్తుల సాంగత్యం వల్లనే. ఇది తెలుసుకోవాలి. అందుకు ఒక భక్తుడు అంటాడు, నేను అగ్ని పంజరంలో పెట్టినా భరించగలను కానీ నాస్తికుడితో సాంగత్యం వద్దని చెప్పాడండి. ఇది చాలా తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని మాకు నాస్తికుడుగా ఫ్రెండ్ ఉంటారండి, ఎవడి భావాలు వాడివి అన్నాడంటే వీడి భక్తి లేదని అర్థం. ఆస్తికుడు నాస్తికుడితో సాంగత్యం చెయ్యరాదు. అది భ్రష్ట జాతి. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భారతంలో మాట అంటాడు, మూర్ఖుడు అంటే ఎవరు అని యక్షుడు అడిగితే నాస్తికుడు అని చెప్పాడు ధర్మరాజ సమాధానం. నాస్తికుడు అంటే ఎవరంటే మూర్ఖుడు అన్నాడు. అంత అవిభాజ్య అర్థాలు ఉన్న వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అంత మూర్ఖుడు లేడండి. అది విషయం. దానికి ఒక పెద్ద ఆయన మంచి సమాధానం చెప్పాడు. నాస్తికుడు ఎలాంటి వాడంటే నా నాలుక లేదండి అన్నట్టు ఒక ఆయన. నాలుక లేదండి అనగానే అయ్యో వీడికి నాలుగు లేదుట అన్నట్టు వీడు. ఇద్దరిని కలిపిన మూర్ఖులు అనాలి. నాలుక లేదండి అని దేనివల్ల అన్నాడండి? నాలుగుతోనే. నాలుక లేదండి నాలుగుతో అన్నట్టుంది. నాలుగు కనబడట్లేదు కదా. కానీ నాలుక లేదని నాలుగుతో అన్నట్లే దేవుడు లేడనే మాట దేవుడిచ్చిన శక్తితోనే అంటున్నాడు. ఇది తెలుసుకో ఇక్కడ. అంటే వాడి డెఫినేషన్లో ఏ దేవుడు ఉన్నాడు వాడు లేడు. కానీ శాస్త్రం చెప్పిన దేవుడు అర్థమైతే వాడు ఒప్పుకుంటాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రెండో మాట ఏంటి? భక్తులతో సాంగత్యం. ఇది చాలా అవసరం. భక్తులతో సాంగత్యం ఏం చేస్తుందంటే భక్తిని వృద్ధి చేస్తుంది, భక్తిలో ఇంకా పురోగతిని చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లోక వ్యవహారాలకు వెళ్ళడం కూడా అదే లాగుతుంది. భగవంతుడిలో లాగబడదు. అందుకే భక్తి పెరగాలంటే భక్తులతో సాంగత్యం ఉండాల్సిందే. కనుక నీపై భక్తిని ఇవ్వవయ్యా, భక్తులతో సాంగత్యం ఇవ్వవయ్యా. ఎందుకంటే భక్తులతో సాంగత్యం అంటే వాళ్ళు సాలోక్యముక్తి పొందినట్లే అన్నారు శంకర భగవత్పాల్ వారు.
సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం. భగవద్భక్తులతో కలిసి తిరుగుతుంటే భగవల్లోకంలో ఉన్నట్లే. వాళ్ళదంతా ఓ లోకం నిండి అదో మా లోకం అంటూ ఉంటారు కదా, అలాగే వాళ్ళదంతటితో ఒక లోకం ఎంత బాగుంటుందండి. అందుకు భక్తులను చూడగానే భక్తుడి యొక్క సాధనకి మరింత బలం, తుష్టి, పుష్టి, శ్రద్ధ ఏర్పడతాయి కనుక రెండో కోరిక ఏం కోరుకున్నాడు? తద్భక్తేషు సౌహార్దం. ఇక్కడ వరకు ఇతరులు కూడా ఏం కోరుకుంటారంటే మా మతంలో ఏ దేవుడిని అనుకున్నామో ఆ దేవుడిని కోరుకుంటాం, మా మతంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఇక్కడ వరకు అందరికి సామాన్యమే. మూడో విషయం చెప్తున్నాడు, అది హిందువు మాత్రమే అనగలడు. తెలుసుకోండి ఇక్కడ. అదేమిటంటే భూతేషు చ దయాం పరాం. సర్వభూతముల యందు దయ కలిగి ఉండుగాక. నీ భక్తులతో స్నేహం ఉండాలి కానీ ఇతరుల పట్ల ద్వేషం ఉండకూడదు. సర్వభూతముల పట్ల దయ ఉండాలి. అంతేగాని మా దేవుణ్ణి మా మతాన్ని నమ్మితేనే వాళ్ళు గొప్పవాళ్ళు, లేకపోతే చంపేస్తాం, వాళ్ళందరూ మూర్ఖులు అంటాం అనే వాళ్ళకి మాట అర్థం కాదు. మేము మా దైవాన్ని పూజిస్తున్నాం, మా ధర్మంలో మేము ఉన్న అందరి పట్ల దయతో ప్రేమతో ఉంటాం గనకనే మార్పిడి మాకు చేత కాదు అనగలం మనం. ఇక్కడ అంత రమ్యమైనటువంటి శ్లోకం అండి ఇది. అచ్చమైన హిందూ హృదయం. మూడవది వచ్చేటప్పుడు అద్భుత స్థితికి వెళ్ళిపోయింది. భూతేషు దయాం పరా. పగ దయ అలా ఉండాలి, ఉత్కృష్టమైన దయ ఉండాలి, సర్వభూతముల పట్ల ప్రేమభావం ఉండాలి. అంతేగాని నీ భక్తులతో స్నేహభావం ఉండాలి. ఇక్కడ వాళ్ళతో దగ్గరతనం ఉండాలి. ఇక్కడ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయను తాపసమందార నాకు దయచేయగదే. ఇది అడిగాడండి ఆయన. ఏవైనా మనకిష్టమైనవి అడిగాడండి ఆయన. ధనమో సంపదో ఆరోగ్యమో బలమో ఏదో అడగచ్చుగా, అవే అడగలేదు, ఇదే అడిగాడు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి ఇది తస్మై వరం దత్వా శ్రియంచాన్వయవర్ధినీం బలం ఆయుర్యశక్కాంతే నిర్జగామ సహాగ్రజ. స్వామి ఈ వరమును ఇచ్చి వీటితో పాటు ఇస్తున్నది ఏంటంటే అన్వయవర్ధినీం శ్రియం, వంశంతో పాటు వృద్ధి చెందే సంపద ఇచ్చట. అంటే వీళ్ళ సంపద వంశ తరతరాలకి ఉండేలాగా పెరిగేలాగా అనుగ్రహించి బలాన్ని, ఆయుష్ని, యశస్సుని, కాంతిని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చేసాడండి? ఈయన అడిగిందేమో 3, అది శాంక్షన్ చేస్తూ ఇవన్నీ ఇచ్చాడు స్వామి. ఏమిటి? తరతరాలుగా పెరిగే సంపద, బలము, ఆయుష్, యశస్సు, కాంతి, 5 ఇచ్చాడు స్వామి ఇక్కడ. అయితే పాపం వెర్రివాడు సుధాముడు, ఆయన పేరు మాలాకారుడు సుధాముడు. మనల్ని అడిగితే 5 అడుగుతాం, 3 అడగం. అప్పుడు ఆయన 5 ఇచ్చి ఊరుకుంటాడు, 3 ఇప్పుడు. కానీ 3 అడిగారు అనుకోండి, 3 ఇస్తూ 5 కూడా ఇస్తాడు. మొత్తం అష్టసిద్ధులు దొరికిపోయాయండి. ఇంకేం కావాలి ఇక్కడ? అది భక్తి అడిగిన వాడికి ఏదైనా ఇస్తాడు. అది తప్ప మిగిలిన అడిగిన వాడికి భక్తి ఇవ్వడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడ చెప్పేది ఏంటంటే పరమేశ్వరుడికి కుసుమాలు సమర్పిస్తే ఏమొస్తుందనేది ఇందులో ఫలం. ఇవి వస్తాయండి. అందుకే పుష్ప పూజకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? అందుకే పూల పూజ అంత గొప్పది. మరి ఇంత ఫలితం ఇచ్చే పూజలు మనం ఎలా చేయాలో ఆలోచించండి. ఇక్కడ సులభంగా చేసినట్టు కనబడుతుంది కానీ ఫలాలు ఎలాంటివి ఇస్తున్నాయి. అటువంటప్పుడు ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ తల వంచి ఎన్నో భరించితే కానీ సంపాదించలేనివి కాస్త ఉపచార సమర్పణతో భగవంతుడు ఇస్తున్నాడప్పుడు ఆ ఉపచారం ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత ప్రేమగా చేయాలి. అరే నీ 10 రూపాయలు ఇచ్చిన వాడి దగ్గరే అంత సలాములు కొడతావే, ఇన్ని ఇచ్చేవాడికి ఉపచారాలు చేసేప్పుడు ఎంత ప్రేమగా చేయాలో ఆలోచించండి ఇక్కడ. అందుకు ఇవి ఇస్తున్నాడు అన్నప్పుడు ఎంత ప్రేమగా చేయాలి. తులసి దళములతో సంతోషముగా పూజింతు అన్నట్టు పూజించాలి. అందుకని మేము భక్తులమే కానీ ఆయన విసిరి కొడతామని టపా టపా విసిరేస్తూ మా ఇంట్లో అందంగా కనబడాలని దేవుడి మీద ఒక్క పువ్వే పెడతామండి, 2ది పెట్టమన్నారు ఒక మహాభక్తులు. ఏమిటో ఈ దౌర్భాగ్యం. చేతులారా ఆయనకి ఇష్టమైన తులసి దళాలు ఏరడు, ఆయనకి ఇష్టమైన పువ్వులు తెచ్చుకొని వాటికి అన్నిటికి శుభ్రించాడు. మాకు అంత టైం ఎక్కడుందండి, పొట్లను తెచ్చి అలా విసురుతా అంతే. అది మాత్రం ఎందుకండి, శుభ్రంగా తిని పడుకోండి. చేసేది ఎలా చేయాలండి? ఒక్కొక్కటి ఆ జాగ్రత్తగా తెచ్చి పేర్చుకుని ఎంత అందంగా ఆరాధిస్తారో భక్తులు, మహాయోగులు. అది తెలుసుకోవాలి. ఆ సమకూర్చడంలో కూడా ఒక అందం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. అందుకే పూజారూపమైన వాటి ప్రయోజనంలో చెప్తున్నాడు. అయితే సకామంగా ఆరాధిస్తూ భక్తితో ఆరాధిస్తే ఇందాక చెప్పిన సంపద ఇత్యాదులు ఇస్తాడు. నిష్కామంగా ఆరాధిస్తే ఇందాక చెప్పిన ఆ భక్తిని వాటన్నింటిని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఇంకేం కావాలి? ఈ విధంగా అనుగ్రహించాడు స్వామి. ఎంతవరకు పూజ పూర్తయిపోయిందండి. సుధాముడితోనే పూజ పూర్తయింది. పరిపూర్ణ పూజ అయిందే. అందరిచ్చి పుచ్చుకున్నాడు. అందుకేదు త్రోవలో అనేక మంది పౌరులు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారని చెప్పాడు. చాలా, ఒకరు వస్త్రం, ఒకరు ఫలం, ఇవన్నీ కలుపుకుంటే మనకి షోడశోపచార పూజ ఏంటి, చతుషష్ఠి ఉపచారాలు కనబడతాయి. ఇక్కడ సర్వోపచారములు పొందాడు పరమాత్మ. ఇక్కడ అనేక రకాలైన ఉపచారములు
పొంది వెళ్ళినటువంటి వైభవం. అంటే మధురానగర వీధి విహారము ఒక అద్భుతమైన ఉపచార క్రమం మనకి చూపిస్తున్నది. అటు తర్వాత స్వామి ఇంకా పూజ పూర్తవ్వలేదు, సుధాముడితో పూర్తయింది. నెక్స్ట్ అద్భుతం, ఇంకా వెళ్ళబోతున్నాడు ఆయన ధనుర్యాగం జరుగుతున్న చోటుకి. ఆ త్రోవలో ఒక ఆవిడ కనబడింది. ఈవిడి సమర్పణ మరొకటి. ఇంతవరకు పుష్పం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, మధ్య మధ్యలో ఫలం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు మలుపు తిప్పాడండి. ఇదొక పెద్ద అనుగ్రహం. తాను వెళ్ళి అక్కడ చేశాడు. ఇంకా కోటకు వెళ్ళబోతూ ఉన్న, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళబోతున్న సందర్భంలో ఒక ఆవిడ కనబడింది. ఆవిడ సైరంధ్రి, అంటే రాజు కుటుంబాల్లో పరిచారికగా ఉన్నటువంటి ఆమె చందనం అరగదీసి పాత్రల్లో పెట్టుకుని మూత మూసుకుని వెళుతోంది. పైగా కంసుడికి గంధం అరగదీసేటువంటి పని ఆవిడిది. అంటే వాళ్ళకి ఇన్ని భోగాలు ఉంటాయండి. రాజభోగాలు అంటే ఏమిటి అనుకున్నారు? ఆ గంధం అనేక రకాలు. వాళ్ళు అప్పట్లో వేసవి వచ్చినప్పుడు ఆ చందనాలే రాసుకునేవారట. గంధం ఏదో మార్కెట్లో దొరుకుతుంది కదా, పొడి కట్టి నీళ్ళు కలిపి పోసేయండి అని కాదుట. దానికో పద్ధతి ఉంది. గంధం తీయడం కూడా కళండి. ఆ గంధం దానిలో అష్టద్రవ్యంలో కలపడం, అరగదేయడం, అదంతా ఒక దగ్గర పెట్టుకోవడం స్వామికి సమర్పించినంత బాగుంటుంది. కానీ ఇవి ఇప్పటి వరకు ఆ రాక్షసాంశ కలిగిన స్వామికి సమర్పిస్తుంది ఆవిడ. అలా ఆ గంధమంతా పట్టుకుని వెళుతూ ఉండగా కనబడ్డాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అనుకుందిట, ఇదేమిటి ఎప్పుడు ఈ గంధం తీసుకెళ్ళి రాక్షుడికే పూస్తున్నాను, కానీ ఇది పూసుకోవడానికి వాడు తగినవాడు కాదు, ఏదో పదవిలో ఉన్నాడు కనుక భోగం అనిపిస్తున్నాడు, కానీ ఇది పొందే అర్హత వాడికి లేదు. ఇలాంటి గంధం పూస్తే ఇలాంటి సుందరాంగుడికే పూయాలని మనస్సులో అనుకుందిటండి. అనుకుంటే చాలు, ఇచ్చేసినట్లే ఆయనకి. అర్పయామి భావం చాలు, పుచ్చుకుంటాడు ఆయన. నువ్వు పేరు పెట్టేసేగా ఇంకా అనుగ్రహిస్తాడు. తిన్నగా వచ్చారండి ఆవిడ దగ్గరకు స్వామివారు. వచ్చి కాత్వం వరోర్వే తదుహానులేపనం, ఓ సుందరి అని సంబోధించారండి. చూడండి, వెక్కిరింపు కాకపోతే ఆమె కుబ్జ, గూనిది. గూని సంస్కృతంలో కుబ్జ, తెలుగులో గూని. అసలు పేరు ఆవిడే మర్చిపోయింది. పైగా అందరూ మరొక పేరు పెట్టేవాట, త్రివక్ర, మువ్వంకల తల్లి. 3 వంకలు శరీరంలో. ఆయన త్రిభంగి, ఈవిడ త్రివక్ర. రెండుకి చాలా తేడా ఉంది. ఆ త్రిభంగి అమృత మధుర స్వరూపం, త్రివక్ర వికృత స్వరూపం. ఆ త్రివక్రములతో ఉన్నటువంటిది. ఆ త్రివక్ర అయినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళొచ్చి సుందరి అన్నాడు. ఆవిడ అనుకున్నది, సుందరి నువ్వెవరమ్మా? అది ఆయన చేసినటువంటి సంబోధన. నీ దగ్గరున్న అంగలేపనములు మాకు ఇస్తావా అని అడిగట్ట. అనగానే ఆవిడ నీకు ఇవ్వను పోను ఆ రజకుళ్ళ అనలేదు. ఆవిడేమందంటే, దాస్యస్మహం సుందర కంస సమ్మత. హే సుందరంగా, నువ్వు నన్ను సుందరి అన్నావు, నువ్వు వెటకారానికి అన్నావు, నువ్వు ఉన్నమాట అంటున్నా, నువ్వు సుందరుడివి. నేను ఆ కంసుడి దాసిని. త్రివక్ర నామాహ్యనులేప కర్మణి. అనులేప కర్మ అంటే ఏ సుగంధ ద్రవ్యములు ఎలా కలిపి లేపనం చేయాలో విద్య తెలిసిన దానను నేను. అదొక విద్య. ఆ విద్య నేను తెలిసిన దానను, కానీ అతడికి దాసిని అని చెప్తూ, నిజానికి మీరు అడిగారు కానీ వినా ఇవాంకోన్యత మస్తదర్హతి, ఇది తెలియాలి. ఇవి పొందడానికి అర్హులు మీరు మాత్రమే, ఇది తెలుసుకోవాలి. అంటే భౌతిక ద్రవ్యములు మన భోగాల కోసం కాదు, భగవంతుడే వాటిని పొందడానికి అర్హుడు. భోగములు ఆయనకి ఇచ్చినప్పుడే ధన్యములు, అది చెప్పడం ఇక్కడ. భగవద్భోగమునకై ఇవన్నీ, అంతేగాని ఇంతవరకు రాక్షస దేహాలకు పూసాం. ఇది నీకు చెందవలసినది. దీన్ని బట్టి అశాశ్వతమైన దేహాదులకు అందించేటువంటి భోగములు కాదయ్యా, పరమాత్మకు అర్పించినప్పుడే ఆ పదార్థాలు ప్రసాదాలు అవుతాయి. అందుకు స్వామి మీరే అర్హులు అనుకున్నదట. అనుకోవడం ఆలస్యం. స్వామివారు వచ్చి ఎంత చక్కగా ఆ గంధం తీసుకుని వక్షస్థలానికి రాసుకున్నాడు ఆయన. సంప్రాప్తావరభో భాగేన సుశుభాతేనురంజితౌ. చక్కగా తాను రాసుకున్నాడు, బలరాముడు రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత అనుకున్నాడు, దర్శయన్ దర్శనే ఫలం. చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ. దర్శిస్తే వచ్చే ఫలమేమిటో దర్శింపజేద్దాం అనుకున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే తానని దర్శిస్తే వచ్చే ఫలాన్ని ప్రకటించబోతున్నాడు. సర్వాంగే హరిచందనంచ కలజన్. స్వామికి చందనం రాసే దేనికి? దేహానికి. అంటే దేహం స్వామి యొక్క మంగళకరమైన శరీరాన్ని ధ్యానిస్తే కదా నువ్వు చందనం తీస్తావు. అప్పుడు నువ్వేం చేసావు? రూపధ్యానం చేసినట్లే. అందుకే దర్శన ఫలం అని చెప్పాడు ఇక్కడ. గంధం సమర్పయామి, వస్త్రపుష్పాధికాల తర్వాత గంధం సమర్పయామే అయిందండి ఇక్కడ. గంధం సమర్పించిన దానికి ఫలితం ఇవ్వాలిగా. రుజ్వీంకర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. ఎంత చక్కగా అనుగ్రహిస్తున్నాడు చూడండి.
పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుళ్యుత్నపాణినా ప్రగృహ్య చిబుకేధ్యాత్మముదనీనమదచ్యుత. భంగిమ. స్వామివారు వెళ్ళి ఆమె యొక్క మీగాళ్ళ మీద తన పాదాలు వేశారు. మీగాళ్ళు అంటే పాదము పైభాగాలు. దాని మీద తన పాదాలు వేసి ఆమె గడ్డం కింద తన చేతులు మధ్యలో ఉన్న 2 వేళ్ళు పెట్టి ఆమెను పైకి అలా ఎత్తాడండి. ఎత్తడి ఆలస్యం ఆమె గునితనం పోయి అద్భుతమైన సుందరాకృతిగా మారినది. అప్పుడు పైనుంచి చూస్తున్న దేవతలకు అర్థమైంది. అంత గమనిస్తూ ఉంటే ఎందుకు సుందరి అన్నాడు. ఆయన సత్యనారాయణుడు, ఆయన ఏదంటే అది మిగిలిపోతుంది. ఆయన కానీ కుబ్జ అన్నాడు అనుకోండి, బతుకంతా కుబ్జ దానికి. అందుకు సుందరి అని పిలవడంలో అర్థం ఏంటంటే నీకున్న రూపం చూసి పిలవలేదు, నీకు ఇయ్యనున్న రూపం చూసి పిలిచానన్నాడు మహానుభావుడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గంధం కానీ స్వామికి సమర్పిస్తే శరీర సౌందర్యం పెరుగుతుంది. ఇంకా రేపటి నుండి గంధం చెక్కలు గంధం పొడి దొరకదు. గంధ సమర్పణకి అవాంతర ప్రయోజనం అంటారు వీటిని. అవాంతర ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం. అంటే శాస్త్రం చెప్పేది ప్రధాన ప్రయోజనం, అవాంతర ప్రయోజనం మనకు ప్రీతి కలిగిస్తూ ఉంటుంది. ఇందాక చూడండి, ప్రధాన ప్రయోజనం సోపివవ్రి అచలాం భక్తి, అవాంతర ప్రయోజనం బలము, ఆయుష్, ధనము, తరతరాలు. ఇవి అవాంతర ప్రయోజనములు. అంటే ఇవి ముఖ్యమైనవి కా, అది ప్రధానం. అలాగే నువ్వు ఇవ్వడా ఇస్తాడు, గిఫ్ట్తో పాటు ర్యాపర్ ఇచ్చినట్టు అంతే. ఇక్కడ అవాంతర ప్రయోజనములు మాత్రమే, ప్రధాన ప్రయోజనం వేరే ఉంటుంది. అలా గంధానికి ప్రధాన ప్రయోజనం అంటే గంధాత్ పుణ్యమవాప్యతే, గంధము వల్ల పుణ్యం లభిస్తుంది. పుణ్యం అంటే పవిత్రత. ఏది చేస్తే మనం పవిత్రమవుతామో అది చేసిన ఫలం లభింపజేస్తాడు. ఇది ప్రధాన ప్రయోజనం. అవాంతర ప్రయోజనం ఏంటంటే సౌందర్యం. కానీ గంధ సమర్పణకి సౌందర్యం లభిస్తుంది అనేటువంటి పద్మపురాణ వాక్యం పుచ్చుకున్న వెంటనే చేశాడు ఆయన. ఎందుకంటే బ్రహ్మమునికి మనం అర్పిస్తే ఎప్పటికో వస్తుంది, బ్రహ్మమే తానై వచ్చి పుచ్చుకుంటే ఇంకా అనుగ్రహం సద్యఫలం. కానీ ఇక్కడ పూజ అంతరికి సద్యఫలాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడండి ఒక్కొక్కరిని అనుగ్రహిస్తూ. ఆ విధంగా త్రివక్రను అనుగ్రహించాడు. విశ్వనాథ వారు అంటారు మధ్యాక్కరుల్లో, స్వామి 3 వంకర్లున్నావిని తిన్నగా చేసావు కానీ 1000 వంకర్లున్న నన్ను ఎప్పుడు తిన్నగా చేస్తావయ్యా అని అడిగాడు. ఇక్కడ అలా వంకర దేనికంటే 3 వంకర్లు సత్వరజస్తమో గుణములైన వంకర్లు ఏర్పడి త్రికరణాలు 3 వంకరలు అయిపోయాయి. వంకరతనం, త్రికరణాల్లో ఏకత్వం ఉంటే రుజుత్వం. త్రికరణాలు వంకరగా ఉన్నాయి అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు, మాటకి చేతకి సంబంధం లేదు, మనసుకు అంతకంటే సంబంధం లేకపోతే త్రివక్రత్వం అంటారు. ఆ త్రివక్రత్వం పోయి రుజుత్వంగాని సంపాదించుకుంటే తిన్నని తనము, కపటం లేని తనం ఉంటే స్వామి అనుగ్రహిస్తాడు. నీకు సాధ్యం కాకపోతే అర్చన చేసి దండం పెట్టు, అది కూడా ఇస్తాడు. ఆయనే సవరించుకుంటాడండి. నిన్ను నువ్వు సమర్పించుకుంటే సవరించుకోడు, ఆయనకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాడు. ఇక్కడ అందుకు మన తప్పులతో సహా ఆయనకు సమర్పించేసుకుంటే తప్పులన్నీ దిద్ది ఒప్పులుగా మార్చి అనుగ్రహించి జారు తీసుకుంటాడు స్వామివారు. ఇక్కడ అలా త్రివక్రను అనుగ్రహించినటువంటి త్రిభంగి ఆయన కృష్ణ పరమాత్మకు మనం నమస్కారం చేసుకుని ఆ విధంగా ఆమెను అనుగ్రహించాడు. ఇంకా తర్వాత విసృజ్య మాధ్యావాణ్యా తాం వ్రజన్మార్గే వణిక్పథై నానోపాయన తాంబూల స్రగ్గంధై సాగ్రజోర్చిత. త్రోవలో జరిగిన పూజలన్నీ నాన ఉపాయన తాంబూల స్రక్ గంధై, వీళ్ళన్నిటితో అన్నగారితో పాటు పరమాత్మకి అర్చన జరుగుతుంది. ప్రతివారు ఆయన చూసి ఆనందపడుతున్నారు. తిన్నగా వెళ్ళి ధనుర్యాగం చేస్తున్నటువంటి చోటుకు వెళ్ళాడు. అక్కడ ఇది పేరు ధనుర్యాగం అంటే ధనుస్సును అలంకృతం చేసి ఉంచారు. తర్వాత దానికి సంబంధించిన యాగం అంతా జరుగుతుంది. అలంకృతమైన ధనుర్యాగ ధనుస్సు ఎక్కడుందో ఆ ధనుర్యాగ భవనంలోకి ప్రవేశించాడు. తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అద్భుతమైన ధనువు, దాని చుట్టూ కూడాను కాపలాదారులుగా పెద్ద భటులు ఉన్నారు. ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వేంటి వస్తున్నావు ఇక్కడికి, రాకు రాకు అన్నట్టు వాళ్ళందరూ. వార్యమాణో నృభికృష్ణ ప్రసహ్య ధనురాదదే. ఆయన వాళ్ళు వారిస్తున్నా వినకుండా చిరునవ్వు నవ్వి వెళ్ళి ధనుస్సు తీశారండి. ఇక్కడ ఆ ధనుస్సు తీసి దానికి విల్లు దానికి వింటినారు ఎక్కుపెడుతూ కర్రేణ వామేన సలీలముద్ధృతం సజ్జంచ కృత్వా నిమిషేణ పశ్యతాం రుణాం వికృష్య ప్రభభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమ. ఎడంచేత్తో ధనుస్సు పట్టుకుని తన త్రాడు తగిల్చి ఒక్కలాగు లగాడు. వెంటనే ధనుస్సు విరిగింది. ఏమిటో ఈయన కూడా చూడండి, తన అవతార కార్యారంభం ఇప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నాడు. అసుర శిక్షణ మొట్టమొదటి చేసిన ధనుర్భంగం. ఆయన కూడా తన అవతార కార్యం అసలు మొదలు పెట్టేటప్పుడు ధనుర్భంగం చేశాడు. ఇంకా పూర్వంలో శివుని తేజస్సు అమ్మవారి యొక్క శక్తితో కలిసి శరవణంలోంచి ఉద్భవించిన తర్వాత అదొక ఆకృతి ధరించి హిమోత్పర్వత ప్రాంతంలో శరవణం మధ్యలోంచి బయటికి రాగానే ఎదురుగా ఉన్న శివధనువు చూసింది.
వాడి సుబ్రహ్మణ్యుడు. వాడు తీసుకుని ఆ శివధనువుని విరిచిపెట్టాడు. అది భారతంలో మనకు కనబడే కథ. అంటే అసుర సంహారం చేయడానికి ఆవిర్భవించిన దివ్యమూర్తి ముందు చేసి ధనుర్భంగమే. అదేమిటో ఆశ్చర్యం. యోగ ప్రకారంగా చూస్తే ధనుర్భంగం అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్న రుద్రగ్రంథి భేదనం. రుద్రగ్రంథి కనుకనే శివధను అని పేరు కనబడుతుంది. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఎప్పుడైతే ఆజ్ఞాచక్ర గ్రంథి భేదనమైపోయిందో సహస్రారాంతర్గతమైనటువంటి దివ్యశక్తి లభిస్తుంది. అన్ని అరిష్టాలు పటాపంచలైపోయినట్లే. యోగపరంగా ఇది ఒక చిన్న మర్మం. ఆ రహస్యం ఆస్వాదించే వాళ్ళకి రుచిగా ఉంటుందని సంకేతంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ ధనుర్భంగాలకు ఏదో సంబంధం ఉందండి. మొత్తం అసురశక్తులు దునుమాడి దేవతలను రక్షించడానికి దేవసేనాపతి చేసిన అదే పని. దేవతలైన వానరులను సేనగా తీసుకుని వెళ్ళబోతున్నటువంటి మహాదేవ సేనాపతి అయిన రామచంద్రమూర్తి చేసిన పని అదే. అదేవిధంగా పాండవాది దేవతా లక్షణములతో పుట్టినటువంటి మహానుభావుల్ని కలబోసుకుని అసురశక్తుల్ని దురుమాడడానికి బయలుదేరిపోతున్న కృష్ణ పరమాత్మ చేసింది ధనుర్భంగమే. మూడింటికి ఏదో అనుబంధం ఉంది, ఆలోచించవలసినదే. ఎప్పుడైతే ఎలా విరిచాడయ్యా అంటే కష్టపడేవి బిగించలేదుట. ఒకటే మనం ఉదాహరణ చెప్తున్నారు, ఉపమానం. మదకర్యురుక్రమ యథేక్షు దండం. ఒక ఏనుగు చెరకు విల్లుని విరిచినట్లుగా విరిచాడంత సులభంగా, అంతే. ధనుషో భజ్యమానస్య శబ్దఖం రోదసీ దిశ పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్. ధనుర్భంగం యొక్క ధ్వనికి కంసుడికి వణుకు పుట్టిందయ్యా. కోదండభంగ నిర్గత నాదము వీణులకు భీషణం వై ఆశారోధోంతరములు నిండుచు భేదించన్ భోజ విభుని బింకమునధిపా. విరిగింది ధనువు కాదు, కంసుడికి ఉన్న ధైర్యం విరిగిపోయింది మొత్తం. వాడికి ఆ ధ్వని వినబడింది. రాత్రంతా నిద్రలేదు. ఈయన పనిచేసి వచ్చి చక్కగా ఉద్యానవనంలో అందరితో కలిసి వాడు తెచ్చుకున్న పాలన్నం పెరుగన్నం తింటూ కూర్చున్నాడు. ఆయన కృష్ణరామో వృతో గోపై పురాచ్చకటమీయతు. ఆ విధంగా అక్కడ చేరి అసలే పాలు వెన్న వాళ్ళకి లోటు హాయిగా పాలన్నం తిని రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు. నిద్రలేనంతా వాడికే. పశ్యన్మరణ సంత్రస్తవో నిద్రాన్ లేభేన చింతయా. భయయోగి కదా, ఆ యోగం పండిపోయిన రోజు. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. పైగా మరణానికి ముందు కనబడాల్సిన లక్షణాలన్నీ వర్ణించారు. నేను ఎందుకు చెప్పట్లేదంటే అలాంటి ఏది కనబడిన ఇంకే అంతేనేమో అని భయపడతారు. అందుకు ఆ లేనిపోనివన్నీ చెప్పలేండి ఇక్కడ. కానీ ఆ లక్షణాలు చూసి ఇంకా అయిపోయేవని అనిపించుకుంటూ భయపడుతున్నాడు. మరోరోజు పొద్దున్న చక్కగా స్నానం చేసుకుని చక్కగా అలంకారాలు దిద్దుకుని బయలుదేరారు అందరూ. ముందు బలరామకృష్ణులు వస్తున్నారు. సరిగ్గా అక్కడ మల్లరంగం ఉంది. అంటే మల్ల యోధులు విద్యా ప్రదర్శన చేసేటువంటి ఒక రంగం. అక్కడికి వెళుతూ ఉండగా తోవలో ఒక మావటీయుడు ఏనుగును తోలుతూ వస్తున్నాడు. ఇదేమిటో గజంతో స్వాగతం పలుకుతున్నట్టు వస్తుంది పైకి. కానీ గమనించాడు, అది అలా స్వాగతంలో రావట్లేదు, పైకి తొక్కించేయాలని తెస్తున్నట్టున్నాడు. అది గమనించి కృష్ణ పరమాత్మ అంటున్నాడు. పైగా అప్పటికి నడుము బిగించేటండి సిద్ధంగా. బద్ధ్వా పరికరం సౌరి సమూహ్య కుటిలాలకాన్. ఒక్కసారి నడుము కట్టు బిగించి ఆ గిరజాల ముంగురులు కలిపి ఒక్కసారి కట్టుకున్నట్ట తలని. కట్టుకుని ఒక గంభీరమైన వాక్కుతో ఉవాత హస్తిపం వాచా మేఘనాద గభీరయ అంభష్టాంభష్ట. ఏమిటయ్యా మీదకు తోలుతున్నావు మావటవాడా, పక్కకు తీసుకెళ్ళు, మా మార్గానికి అడ్డు రానివ్వకు, పక్కకు తీసుకెళ్ళు అని అంటూ ఉన్న కోపితం గజం చోదయామాస కృష్ణాయ. కోపగించుకున్న మావటీయుడు కోపంతో ఉన్న ఏనుగుని ఏ కోపము లేని పరమాత్మ వైపు తోలుతున్నాడు. ఇక్కడ వెంటనే పరమాత్మ దానికి అభిముఖంగా పరిగెత్తాడు. అది తొండంతో ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. చక్కగా విడిపించుకుని దాని ఊహకి అందకుండా కాళ్ళ మధ్యలోంచి కిందకు దూరెట్టండి. ఇక్కడ అది ఎక్కడున్నాడు అని వెతుకుతుందిట. ఆయన క్రింద ఉన్నాడు. పైగా ఎలా పక్కకు వచ్చాడు. అది పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే చప్పట్లు కొడుతూ దాని చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. ఆయన పట్టుకోవాలని తిరుగుతుంది. ఎలాగైనా పట్టి పడేయాలని తిరుగుతూ ఉంటే దాని తొండము పట్టుకు దొరకకుండా, దాని దంతపు విసురులకు అందకుండా అక్కడే తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే అతన్ని పడేద్దామని ప్రయత్నించినా ఆమె తిరిగి తానే పడింది. ఇక్కడ పడిని తిరిగి లేస్తూ ఉంటే కుంభస్థలంలో ఒక్క గుద్దుగుద్దాడిది కింద పడింది. ఇంకది మరణించగానే ఇద్దరు దంతాలు ఓడబెరికి బయలుదేరి ఎలా ఉన్నారంటే ఆ స్వరూపం మహోగ్రంగా కనబడుతుంది. అంత దృఢమైన శరీరం చూడండి కృష్ణ పరమాత్మ. అంటే ఇంతవరకు మోక్షప్రదానం లేల కనుక సౌమ్యంగా ఉన్నాడు. ప్రతాప కృష్ణమూర్తిని మనం చూస్తున్నాం. కృష్ణుడు సర్వరస సంపూర్ణుడు, వీరకృష్ణుడండి. ఆ వీరకృష్ణమూర్తి యొక్క దర్శనం భక్తులను అనుగ్రహించడానికి ఏ భావాన్నైనా ప్రకటించగలిగే పరమాత్మకు నమస్కారం. ఇక్కడ
అంతకుముందు ఎవరికి తెలియకుండా అలా 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 చేసుకు వెళ్ళిపోయాడు వీరుడిగా. ఇక్కడ చూస్తూ ఉండగానే పెకలించి అక్కడున్న మల్లరంగంలోకి దుమికారు ఇద్దరు కూడా. ఆశ్చర్యపోయారు చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ. అయితే ఇక్కడ మూలంలో మాత్రం వాళ్ళని చూసి మల్లులు భయపడ్డట్టే ఉంటుంది. అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ ఆడుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు రేపల్లో ఆడుకోవాల్సిన పిల్లవాడివి అనలేదండి మల్లులు. మేము పిల్లవాడిని అనుకోము, ఎందుకంటే ఏనుగు దంతాలు ఓడబెరుకొచ్చి దాన్ని దెబ్బతీసినట్టు మీరు పిల్లలు ఎలా అవుతారు, చాలా గట్టి వాళ్ళే అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్వామి అక్కడికి రాగానే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది కూర్చున్నారండి అక్కడ. ఎవరెవరు కూర్చున్నారంటే గోపకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళు కూర్చున్నారు. పైగా అనేక మంది రాజులు ఉన్నారు. అక్కడ ఒక వేదిక మీద కంసుడు కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ చుట్టూ మల్లయోధులు చక్కగా వాళ్ళ విద్యలు ప్రదర్శించడానికి ఎదురుగా ఉన్న మల్ల రంగంపై వాళ్ళందరూ ఉన్నారు. కూర్చున్న వాళ్ళల్లో అనేక మంది వీరులు, రాజులు, సామాన్యులు అందరూ ఉన్నారు. మహర్షులు కూడా ఉన్నారు. అంటే ఆ రోజుల మహర్షులు కూడా యుద్ధాలు చూసడానికి వచ్చేవారు అనమాట, కుస్తీ పట్లు అవన్నీ చూడడానికి. అంటే కృష్ణుడు వస్తున్నాడు వాళ్ళు వచ్చారు తెలుసుకోవాలి. వాళ్ళ యుద్ధాల కోసం కాదు, యుద్ధం చేసే కృష్ణుడి కోసం. పరబ్రహ్మ సంచరిస్తూ ఉంటే బ్రహ్మతత్వంపై మనస్సు పెట్టిన వాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అందరికీ దర్శనమిస్తున్నాడు. అందరూ కృష్ణుడిని చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ సుఖయుగంలో అందిస్తున్నారు. మల్లా నామ శనిహి నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తాస్వపిత్రో శిశుః మృత్యుర్భోజపతే విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగంగత సాగ్రజః. అక్కడున్న మల్లులు ఇతను చూసి పిడుగును భయపడ్డాట, అలా దుమికేడు ఒక్కసారి. సామాన్య జనులు ఈయన ఎవడో గొప్ప మనిషి అనుకున్నారు. ఇక్కడ యువతలు ఈయన మూర్తి భవించిన శృంగారమూర్తి అనుకున్నారు. గోపాలకులు అదిగో మనవాడు వచ్చాడని నవ్వుతున్నట్టు అందరూ అక్కడ చూస్తూ. ఇక దుష్టులైన రాజులు ఏమనుకున్నారంటే ఇతను మనల్ని అందరినీ కూడా శిక్షించగలడు అటువంటి వాడు అనుకున్నారు. అక్కడ ఉన్నారుగా మహానుభావులు. ఎవరు? నందుడు పెద్ద ఆయన. ఆ వయస్సులో ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడి పట్ల పిల్లవాడి భావమే. వాళ్ళందరూ మన పిల్లవాడే వచ్చారని వాళ్ళకు ఒక అంత స్వామి ఏంటి ఈ బండగాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చాడు అని కొంచెం జాలి కలిగింది వాళ్ళందరికీ. కంసుడికి మాత్రం మృత్యువే వచ్చి నిలబడ్డట్టు కనబడింది ఇక్కడ. అజ్ఞానులు ఈయనో మనిషి అనుకున్నట్ట, యోగులు పరతత్వమని నమస్కారం చేసుకుంటున్నారు. ఇన్ని రకాలుగా కనబడిన స్వరూపం. మహిత రౌద్రంబున మల్లుల కశనియై నరులకద్భుతముగా నాథుడగుచు. ఇక్కడ రసములు చూపిస్తున్నాడు చూడండి. స్వామి యొక్క నవరస స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే ప్రధానంగా భరతుడు చెప్పిన అష్టరసములు ఇందులో మనకు కనబడుతున్నాయి. మహిత రౌద్రంబున మల్లుల కశనియై వ్యాఖ్యాప్రాయంగా అనువదించారు ఇక్కడ పోతన గారు. ఆయన పిడుగులకు కనబడ్డా అంటే రౌద్ర రసం అందులో ఉన్నది. నరుళ్ళకు అద్భుతముగా నాథుడగుచు. అక్కడున్న వాళ్ళు చూసి ఎవరైనా ఆశ్చర్యపోయారు కదా, అద్భుత రసాన్ని పండించాడు. శృంగారముగ పుర స్త్రీలకు కాముడై నిజమృత్యువై కంసునికి భయము. భయానక రసం. మూఢులు బీభత్సమును పొంద వికటుడై. ఎవడయ్యవి ఇలాగా నెత్తురుడుతున్న దంతాలు పెట్టుకొచ్చారు అని కొందరు అనుకున్నట్ట. వాళ్ళకి బీభత్స రసం. అది జుగుప్స దాని యొక్క స్థాయి భావం గనక అది చూపిస్తున్నాడు. తండ్రికి దయరాగ తనయుడగుచు. తండ్రికి జాలి వేసింది, కరుణరసం. కలులకు విరసంబుగా దండి అయి గోపికలకు హాస్యంబుగా కొలజుడగుచు. బాంధవులకు ప్రేమ భాసిల్ల వేలుపై శాంతమునర యోగి జనులకెల్ల పరమతత్వమగుచు భాసిల్లు బలునితో మాధవుండు రంగమధ్యమందు. మాధవుండు రంగమధ్యమందు. ఎన్ని సౌందర్యాలండి కృష్ణ పరమాత్మ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓ భావం మాత్రం కలిగింది. ఎవరు ఏ భావంతో చూసినా అని నుంచి చూపు పక్క తిప్పుకోలేకపోతున్నారు. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిఫయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభి. వాళ్ళు కళ్ళతో తాగేస్తున్నట్టు, ఆయన యొక్క శరీరాన్ని నిమురుతున్నట్టు, ఆలింగనం చేస్తున్నంత భావంతో చూస్తున్నారు. పైగా ఒక్కొక్కరు అనుకుంటున్నట్ట, చూసావా నాకు తెలిసిన ఈయన గురించి కథ, ఈయన అరచేత్తో పర్వతాన్ని ఎత్తేసట, అంతేకాదు పాము తలల మీద నాట్యం చేసేట. ఈ లీలలన్నీ అక్కడున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నుంచి వరస శ్లోకాలు అక్కడున్న వాళ్ళందరూ చెప్పుకుంటున్న కృష్ణ లీలలు. మొత్తానికి చాణూరు ముష్టికులు అక్కడ నిలబడినారు.
వాళ్ళు అన్నారు, మీరు గట్టి వాళ్ళని మాకు తెలుస్తూనే ఉన్నదిరే. అంటే 14 ఏళ్ల కృష్ణ శరీరం ఎలా ఉందో ఉంచండి. అలా తయారవ్వాలండి భారత జాతి. దృఢమైన బలమైన శరీరం కండలు పట్టి ఉండాలి. కానీ ఈదురోముని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడినాయి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అందుకే వ్యాయామంతే పుష్టికరమైన ఆహారంతే భారతదేశంలో ప్రతి ఒక్కరూ పుష్టిగా ఉండాలి తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మన ఆధ్యాత్మికత బలహీనతను బోధించదు, బలాన్ని బోధిస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఆయన అన్నాడు, భగవద్గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడితే సంతోషిస్తానన్నాడు. దీని అర్థం భగవద్గీత చదవద్దని చెప్పలేదు. శరీరాన్ని వ్యాయామంతో వాడితో పుష్టి చేసి బలంగా ఉండాలి మానవుడైన వాడు. దృఢిష్ట బలిష్ట. శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచన సరిగ్గా ఉంటుంది. లేకపోతే బలహీన మనస్సుకి అన్ని మానసిక రోగాలే తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆధ్యాత్మికత అంటే బలహీనత కాదు, ఇది తెలుసుకోవాలి. మన దేవుళ్ళు ఒక రాముడు, మరొక కృష్ణుడు. ఇంత బలమైన దేవుళ్ళు, ఇంత వీరత్వం కలిగిన దేవుళ్ళు ఎవరికి దొరుకుతారండి? హిందువులకి తప్ప. అలాంటి వాళ్ళని మన ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ. కారుణ్యానికి కారుణ్యమే, కాఠిన్యానికి కాఠిన్యమే. జైసాకు తైసా, అదే మన దైవం చెప్తున్న అద్భుత తత్వం తెలుసుకోండి ఇక్కడ. అలా ఉండాలి. కారుణ్యం మనకంటే ఎవడు చెప్పలేడు. నిగ్రహించడంలో మన దేవతల కంటే ఎవరూ లేరు. అటువంటి దేవతలందరికీ సర్వదేవతాత్మని కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుందాం. వాళ్ళు మరియు నియమాలు చెప్పారు. మేమందరం మల్లయుద్ధం ఎందుకు అభ్యాసం చేస్తున్నామంటే మా రాజుగారి వినోదం కోసం. అందుకు మేమందరం చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని నియమాలు ఉంటాయి, నువ్వు ఆ నియమాలకు కట్టుబడితే మాతో యుద్ధం చేయొచ్చు అన్నారు కృష్ణుడితో. ఎవరు? చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వారు. వెంటనే బాలావయం, చక్కగా మాట్లాడుతున్న బాలావయం తుల్యబలేహి క్రీడిష్యామో యథోచితం భవేన్నియుద్ధం మా ధర్మ స్పృశేన్ మల్ల సభాసద ప్రజాభోజపతేరస్య వయంచాపి వనేచర. మీరు కంసుడికి వినోదం కలిగించడం కోసం, రాజుగారి వినోదం కోసం చేస్తున్నారు. మేము కూడా రాజుగారి వినోదం కోసమే వచ్చాం. పైగా మీరు రాజుగారి రాజ్యంలో ఉంటే మేమున్న రేపల్లో కూడా ఈయన హయాంలోదే, ఈయన పాలనలోదే. కనుక మేము ఆయన వారమే, మేము ఆయన గారి సంతోషం కోసం వచ్చాం. కానీ మీరు చెప్పే నియమాలు మాకు సంతోషమే. కానీ మేము బాలురం కదా, మాతో సమానమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో యుద్ధం చేస్తామన్నాడు. వెంటనే నబాలో న కిషోరస్త్వం. మనకు అనువాదాల్లో భావాలు వేరేగా వచ్చాయి కానీ మూలంలో మాత్రం ఇంతే. మీరు పిల్లవాళ్ళు కారు అంటే బాలురు కిషోరుడు రెండూ కారు. అంటే పాలు తాగే పిల్లలు కారు, ఆటలాడే వీధి పిల్లలు కారు. మీరిద్దరు ఎవరో మాకు తెలుసు. బలశ్చ బలినాంబరహ. సత్యంగా గుర్తించారులేండి ఇక్కడ. లీలయేభో హతో ఏన సహస్రద్యుపసత్వభృత్. 1000 ఏనుగులు బలమగందు కోలయాపేయడం ఏనుగు మాకు తెలుసు. దాని బలం మాకు తెలుసు. దాన్ని అవలీలగా కొట్టేశారంటే మీరెవరో మాకు తెలుసు అని చెప్పి, అందుకే భయంగా ముందు కండిషన్స్ చెప్తున్నారు వాళ్ళు. సరే, యుద్ధం ప్రారంభమైంది. అత్యద్భుతంగా జరిగింది ఆ మల్ల యుద్ధం. ముందు కుస్తీ పట్లు, ఆ కుస్తీ పట్లో వాళ్ళిద్దరు చూపించిన ప్రభావం ఒక చోట. ఈ వర్ణన చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ ఎరీనాపై ఆ కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి ఆ చాణూరు ముష్టికులతో యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని వర్ణించారే. ఏ హాలీవుడ్ దర్శకుడు చూడగలిగిన గొప్ప దృశ్యాన్ని ఆనాడు వ్యాసుడు వర్ణించాడు. ఇక్కడ అత్యద్భుతమైన ఘట్టం అండి. ఇక్కడ ఎంత బలవంతమైన బాహువులున్న వర్ణనలు ఇక్కడ చూడొచ్చు మనం. ఏ వర్ణనకి తీసిపోతుంది అసలు. ఆ విజువలైజేషన్ ఏం అద్భుతంగా చూపిస్తాడండి అక్కడ వర్ణన. అయితే యుద్ధ వర్ణనంతా చేయట్లేదు, అంత ఉందని మాత్రం చెప్పుకుంటాను. ఒక చోట మాత్రం చెప్తాడు. ఆ చాణూరుడు వచ్చి కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద గుద్దెట్టండి, దెబ్బకు పడిపోవాలి. కానీ నిలబడ్డట. ఎలా నిలబడ్డాడు కృష్ణుడు అంటే మాలతో కొట్టిన ఏనుగువలే అన్నాడు. ఎంత అందమైన ఉపమానం చూడండి ఇక్కడ. నాచల తత్ప్రహారేణ మాలాహత ఇవద్విప. ఉపమానాలంతా అలా నిలబడి మందహాసం చేసి ఆయన ఒక్క గుద్దుగుద్దాడు గట్టిగా. ఆ యుద్ధం అక్కడ శంకర భగవత్పాల్ వారు ఆయన భావనలోకి వెళ్ళిపోదాం. చాణూరు ముష్టికులు అనగానే ఏదో రాక్షసాంశ కలిగిన వాళ్ళు దుర్మార్గులు అనిపిస్తుంది. కానీ వాళ్ళకంటే భాగ్యవంతులు ఎవరయ్యా? వాళ్ళకు దండం పెట్టుకోవాలి. ఏ పరమాత్మ అప్రాకృత దివ్యమంగళ విగ్రహము వాళ్ళని పట్టుకుని చుట్టుకుని తట్టుకుని కొడుతూ ఉందో వాళ్ళ దేహముల కంటే దివ్య దేహములు ఎవరికి ఉన్నాయి అంటారు శంకర భగవత్పాల్ వారు. అలా ప్రతి లీలని ఆస్వాదిస్తూ వెళ్ళారండి భాగవతం. అటువంటి వాడే భాగవతానికి నిజమైన శ్రోత. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అనుభూతులకు అలా వెళ్ళిపోరు. ఎంత భాగ్యవంతులు ఆ చాణూరు ముష్టికులు. ఇలాంటి అదృష్టం ఇంతవరకు ఏ రాక్షసుడు దొరకదు. ఏదో ఆయుధాలతో కొట్టడం, అలా కొట్టడం, ఇలా కొట్టడం, పాదాలు ఏంటది ఒళ్ళంతా తగిలిందండి మహానుభావుడికి. ఏం భాగ్యవంతులు. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం. ఆ భాగ్యం నాకు రాలేదే అనుకుంటారు శంకరులు. కృష్ణస్పర్శ భాగ్యం అది ఇక్కడ. అయితే మొత్తానికి బలరాముడు ముష్టికుని కృష్ణ పరమాత్మ చాణూరుని సంహరించారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సంహరింపబడ్డారో వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇంకా మల్లయోధులు ఉన్నాడు. వీళ్ళిద్దరే కాదు, చాణూరే ముష్టికే కూటే శలే తోసలకే హతే శేష ప్రదుద్రువు మల్లా సర్వే ప్రాణవరీప్సవా. వాళ్ళిద్దరితో పాటు కూటుడు,
శలుడు, తోషలకుడు వీళ్ళందరూ చెప్పబడ్డారు. దానితో మిగిలిన మల్ల యోధులు పారిపోయారు. అంటే అంతమంది వచ్చారు. వాళ్ళందరూ పారిపోయారు, భయపడి పారిపోయారు. అక్కడ భయపడ్డ వాళ్ళు పారిపోయారు, ఆనందించిన వాళ్ళు నిలిచిపోయారు. అక్కడ నిలబడిందంతా కూడా కంసుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆనందించిన వాళ్ళే అన్నాడు ఇక్కడ. ఋతే కంసం విప్రముక్ష సాధవ సాధు సాధ్వితి. ఎందుకంటే యుద్ధంలో వీరత్వ ప్రదర్శన అది అద్భుతంగా చేశాడు. ఇందులో చెప్పడానికి ఏమన్నది, కనుక అందరూ మేలు మేలు శభాష్ శభాష్ అంటూ చప్పట్లు కొడుతూ ఆనంద ధ్వజాల్ని చూపిస్తుంటే పైన ఉన్నటువంటి కంసుడికి కోపం వచ్చింది. లోపల భయం, బయటకు కోపం. భయం శాతం 99.9, కోపం శాతం 0.1. అది బయటకు చూపిస్తున్నాడు. లోపలంతా భయమే, వణుకుపోతున్నాడు. వెంటనే పైన సింహాసనం దగ్గర ఉంటూ ముందుకు దూకి, ఇదిగో వాళ్ళిద్దరిని సంహరించండి. అదేవిధంగా వీళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, దేవకి వసుదేవులు, ఇలాగే వీళ్ళు వాళ్ళు చంపేయండి. అక్కడ ఉన్నటువంటి నందుడు వాళ్ళందరినీ బంధించేసేయండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఎవడు పాటించడానికి ఎవడున్నాడని వీడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటూ ఉండగా, ఏవం వికత్తమానే వై కంసే ప్రకుపితో వ్యయ లఘిమ్నోపేత్య తరసా మంచ ముత్తుంగమారుహత్. పరమాత్మ అరుస్తున్న కంసుడు పైన వేదిక మీద ఉన్నాడు, కిందన వీళ్ళున్నారు. అరుస్తున్న కంసుడి మీదకి ఒక్కసారి దుమికేటండి. ఇక్కడ నుంచి ఆ మంచం మీదకి ఒక్కసారి దుమికాడు. దుమకడం ఎలా దుమికాడో పోతన గారు చూపిస్తున్నారు. నగోపరి చరత్ సారంగ హింసేచ్ఛ నుల్లంఘింపన్ గమకించు సింహము క్రియం లక్షించి. ఒక కొన మీద లేడి తిరుగుతుంటే కిందనున్న సింహం పైకి ఎగిరినట్లుగా గోపాల సింహం ఎగిరింది అక్కడికి. ఆ ఎగిరి అంటే మళ్ళీ నరసింహం కనబడింది అనమాట. ఇక్కడ చూస్తుండే, ఇక్కడ ఎగిరి ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా వాడు భయంతో బింకం తెచ్చుకుని కత్తి పట్టుకుని డాలు పట్టుకుని కృష్ణుని మీదకి వెళ్తున్నట్ట. కృష్ణుడు ముందుకు వస్తుంటే చుట్టూ తిరుగుతున్నాడు భయపడి. మొత్తాన్ని మళ్ళీ సింహాసనం దగ్గరికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఒక్క దూకి ఆ జుట్టు పట్టుకున్నట్టండి. అప్పటికే అల్లల్లాడిపోతున్న కిరీటం కింద నుంచి వేలాడుతున్న జుట్టును పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికల్లా కిందకి లాగాడు. ఎవరిని లాగాడంటే ప్రాణాలు కోల్పోయిన కంసుని కిందకి లాగాడు అన్నాడు. ఇక్కడ అంటే పెద్ద యుద్ధం ఏం జరగలేదు, గుండాగిపోయిందనమాట దెబ్బకి. అది ఇక్కడ కృష్ణ పరమాత్మ జుట్టు పట్టుకోగానే వాడు గుండాగిపోయింది. ఇంకేం చేస్తామంటే కిందకి లాగాడంతే. ఇక్కడ మరొకటి ఏమీ లేదు. ఇక్కడ భయయోగం పండించుకున్నాడు కంసుడు. ఎంత దివ్యమైన ఘట్టం ఇక్కడ చూపిస్తున్నారు. యథోరగం తార్క్షసుత ప్రసహ్య ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరితుంగ మంచాత్ తస్యోపరిష్టాత్ స్వయమబ్జనాభ పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్ర తం సంపరేతం విచకర్ష భూమౌ. తం సంపరేతం విచకర్ష భూమౌ. కొంతమంది కంసం పరేతం విచకర్ష భూమౌ అంటారు, పర్వాలేదు. అంటే అప్పటికే మరణించినటువంటి కంసుని కిందకి లాగిపెట్టాడు. అప్పుడు వాడి స్థితి కళ్ళు తేలేసి కృష్ణులు లీనమైపోయాడయ్యా అన్నారు. ఇక్కడ యోగులు దర్శిస్తున్నారు. స నిత్యదోద్విగ్న ధియాతమీశ్వరం ఉద్విగ్న ధియాతమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్. ఏమి యోగండి! మన గోపికా యోగుల్ని వీళ్ళు అనుకున్నాం, కానీ వీడు గొప్ప యోగ. అసలు ఎప్పటి నుంచి పాపం తల్లి కడుపులో పుట్టకముందు నుంచి యోగి అయిపోయాడు ఆయన ఇక్కడ. అప్పటి నుంచి పిబన్ వదన్ విచరన్ స్వపన్ శ్వసన్ ఏవి చేస్తున్నా యోగులు బ్రహ్మమనందు నిలబడి తాగుతున్నా తింటున్నా ఊపిరి పిలుస్తున్నా పట్టించుకోరు. నిన్న చెప్పుకున్న శ్లోకం ఈ భయయోగి దగ్గర వర్తించింది. వాడు తింటున్నాడు తాగుతున్నాడు కానీ మనసులో లేదు. ఆ యోగమాయ చెప్పిన దగ్గర నుంచి పోనీ అప్పటి నుంచి హాయిగా ఉందామంటే ప్రశాంతంగా ఉండలేవలేదు ఆవిడ. ఈ 14 ఏళ్ళు వాలే పాపం ఇదే వేదన పడుతున్నాడు. అంత తపించిపోయినటువంటి వాడు భయముతో కృష్ణార్పితమైన బుద్ధితో తాగుతున్నా మాట్లాడుతున్నా సంచరిస్తున్నా నిద్రిస్తున్నా గాలిని పీలుస్తున్నా పానీయంబులు త్రావుచును కుడుచుచును భాషింపుచును అసలు ఇలా నిద్రాదులు చేయుచును ఎంత చేస్తున్నా నిరంతరం ఏ కృష్ణుని ధ్యానిస్తున్నాడో ఆ కృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడే కనబడ్డాడు. దదర్శ చక్రాయుధమగ్రతో యతః తదేవ రూపం దురవాపమాప. పరమాత్మలో పొందసఖ్యము కాని పరమాత్మ రూపాన్ని చూసి అందులో ఐక్యమయ్యాడు మహానుభావుడు. రోషప్రమోద నిద్రా భాషాసన పానగతుల బాయక చక్రిన్ దోషగతి చూచి అయిన విశేషగతిన్ కంసుడు అతని చెందే నరేంద్ర. దోషగతి చూచి అయిన విశేషగతిన్ కంసుడు అతని చెందే నరేంద్ర. దోషబుద్ధితో చూస్తున్నది ఆయన్ని గనక బుద్ధి స్థిరంగా నిలిపాడు గనక ఆయన్ని పొందాడు. ఎప్పుడైతే కంసుడు మరణించాడో వెంటనే ఆయన సోదరులు కంకుడు న్యగ్రోధుడు మొదలు 8 మంది వాళ్ళు చాలా కోపగించి
భ్రాతృణం తీర్చుకోవాలని యుద్ధానికి వెళ్ళారు. వెళితే బలరామకృష్ణులు వారి పని పూర్తి చేశారు. ఇక్కడ ఎప్పుడైతే అది జరిగిందో తిన్నగా వెళ్ళి వారు తల్లిదండ్రుల యొక్క బంధాన్ని విడిపించడానికి వెళ్ళారండి. చెరసాల్లో ఉన్నటువంటిది ఎప్పుడో అప్పుడు పుట్టినప్పుడు చతుర్భుజ శంఖచక్రాలతో కనబడి తిరిగి ప్రాకృతి శిశువై వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత పెద్దవాడి కనబడుతున్నాడు ఇక్కడ. పైగా అప్పుడు గర్భంలోంచి ఆకర్షింపబడ్డవాడు కూడా వచ్చి కనబడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఆనందపరుసులైపోయారు. కానీ తిన్నగా వెళ్ళి వాళ్ళని అనుగ్రహించడానికి వెళ్తున్నాడు. ఈ లోపల కంసుడు భార్యలు వచ్చి కంసుడి దగ్గర ఏడుస్తున్నట్ట. ఏడుపు ఎంత బాగుందో చూడండి ఇక్కడ. అనాగశాంతం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణం తేనే మాంభో దశాం నీతో భూతదృక్కో లభేతశం. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నిరపరాధులైన వారికి ఎవడు ద్రోహం చేస్తాడో వాడు దుర్గతి పాలవుతాడు అనడానికి నీ బ్రతుకు ఒక పెద్ద తార్కాణము అని భార్యలు అంటున్నారండి. ఎంత ఏడ్చినా వాళ్ళు ఆశయించుకుంటున్నారట. ఏం బతుకో చూడండి ఇక్కడ పాపం. అందుకు నిన్ను ఈ దుస్థితికి చెందిన దానికి కారణం ఏంటంటే నిరపరాధుల్ని హింసించడం. హింస ఎవరికైనా సరే ఈ దుర్గతిని కలిగిస్తుంది. చూడండి, తన కోసం తన పదిలం కోసం 10 మందిని హింసించి చంపేవాడు బ్రతుకు ఇలాగే పూర్తవుతుంది అనేటువంటి సనాతన చరిత్ర సత్యం ఇక్కడ కూడా కంసుడి దగ్గర చూపించడం జరుగుతుంది. మొత్తానికి ఒక మాట అన్నారు, భూతదృక్ కో లభేతశం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. భూతదృక్ ఒత్తు సరిగ్గా పెట్టాలండి. భూతదృక్ కో లభేతశం. ఎవడైతే ప్రాణికోట్ల పట్ల ద్రోహం చేస్తాడో వాడికి సుఖం ఎలా దొరుకుతుంది? ఇది దీని అర్థం. ఎప్పుడు నువ్వు దుష్టుడు దుర్గతి పాలైనప్పుడు మనకు గుర్తు రావాల్సిన వాక్యం అది. భూతదృక్కో లభేతశం. ఇదే అనుకున్నారు వాళ్ళందరూ. అంతేకాదు ఇంకో మాట అన్నారు, సర్వభూతములకు ఈశ్వరుడైన పరమాత్మ పట్ల ఎవడు అపరాధం చేస్తాడో వాడు ఇలాంటి దుర్గతి పాలవుతాడు. ఇది రెండో వాక్యం. ఈ విధంగా చెప్పగానే చెరసాలకి వెళ్ళినటువంటి బలరామకృష్ణులు చెరసాల్లో అమ్మని నాన్నని కట్టిన గొలుసులు తీసి పాదాల మీద పట్టారు. ఇది చాలా రమ్యమైన సన్నివేశం. మాతరం పితరం చైవ మోచయిత్వాదవందనాత్ కృష్ణరాము వవందాతే శిరసా స్పృశ్య పాదయో. ఆ తలలు పాదాలకు ఆంచి నమస్కారం చేశారు. వాళ్ళు ఆనంద పరవశులై ఉభయుల్ని ఆలింగనం చేసుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆడుతున్న మాట చూడండి. ఇదొక కృష్ణ గీత. పితరా ఉపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమ. వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు చాలా విశేషమైనది. నలబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదంతికే యాం బాలాహ పితృగేహస్తా విందంతే లాలితాముదం. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటారంటే ఆ పసితనం బాల్యం వాళ్ళు లాలిస్తూ ఆనందాన్ని అనుభవించాలని. ఆ ఆనందం మీకు లేకుండా పోయింది. మొత్తానికి ఆ ఆనందం లేకుండా మీరు మీ దగ్గర మేము ఉండి మీకు ఆనందపరిచేటువంటి స్థితి లేకుండా జరిగిపోయింది. అయితే మీ పట్ల ఈ విధంగా ప్రవర్తించినందుకు మమ్మల్ని మన్నించండి. ఈ మాట అంటారండి ఎవడైనా? అప్పుడేదో చిన్నప్పుడు ఇలా వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు వచ్చాం కదా, ఇక్కడ నుంచి జాగ్రత్తగానే చూసుకుంటామని అనొచ్చుగా. అలా అనలేదు. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ ధర్మానికి ఒక సాకారమూర్తి అని తెలుసుకోవాలి. ఇక్కడ ఏదైతే సనాతన ధర్మం చెప్తున్నదో వేదధర్మం, ఆ వేదధర్మం కృష్ణుడు ప్రతి అణువు ఆచరించాడు. ధర్మము స్వామి జీవితంలో ప్రతి అడుగున ఉంటుంది. ధర్మము లేకుండా కృష్ణునికి ఒక అంశ కూడా లేదు. తెలుసుకోండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ విగ్రహవాన్ ధర్మ, కృష్ణ విగ్రహవాన్ ధర్మ, అందులో ఏమీ సందేహం లేదు. ఆ మాటకు వస్తే ధర్మస్య ప్రభురచ్యుత, రెండును ధర్మమూర్తి కృష్ణుడు. ఎక్కడ ధర్మం తప్పలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ ధర్మం ఎంత చక్కగా, అసలు ప్రాథమిక ధర్మమైన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, దానికి కృష్ణ పరమాత్మ ఎలా పాటిస్తున్నాడో పరిశీలించండి. అమ్మతో నాన్నతో అంటున్నాడు. ఈ శ్లోకం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ప్రతి పాఠశాల అధ్యాపకులు పిల్లలకి ముందు చేరిన వెంటనే నేర్పాలి. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్య శతాయుషా. అద్భుతమైన శ్లోకం అండి. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు ఏది సాధించాలనే దేహం ఉండాలి కదా. ఈ దేహం ఏ తల్లిదండ్రుల వల్ల లభించిందో ఆ తల్లిదండ్రుల పట్ల 100 ఏళ్ళు సేవ చేసినా వాళ్ళు రుణం తీర్చుకోలేం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తలెగరేసుకు తిరుగుతున్నామే, ఎగరేసుకున్న తలతో పాటు తనువిచ్చిన వారు తల్లిదండ్రులు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మీరు కన్నారేదోలేండి అన్నంత పాపాత్ములు భారతీయ సంస్కృతి ఊహించలేదు. అటువంటి వారిని తెలుసుకోండి. ఇక్కడ తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భావం. అంతేకాదు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు.
సమర్థుడై కూడా తల్లిదండ్రులకి తగిన సేవ చేయనటువంటి వాడు నరకానికి పోతే వాడి శరీర మాంసాన్ని వాళ్ళ చేతే తినిపిస్తాడు యముడు. తెలుసుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు సేవ చేయని వాడికి యస్తయోరాత్మజ కల్ప ఆత్మనాచ ధనేన చ వృత్తిన్న నద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి. ఇంకో విషయం చెప్తున్నాడు, మాతరం పితరం వృద్ధం భార్యాం స్వాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నంచ కల్పో బిభ్రచ్ఛ్వసన్మృత. ఇదొకటి మరొక ఆణిముత్యం లాంటి శ్లోకం. వృద్ధులైన తల్లిదండ్రులను క్లాజెస్ చూడండి అంత గొప్పగా చెప్తున్నాడు. తమంత తాము సేవించుకోగలిగే స్థితిలో వేరు, కానీ వృద్ధులైన తల్లిదండ్రులను, పతివ్రత అయిన భార్యను, ఎక్కడ గాఢంగా చెప్తున్నాడు అర్థమవుతుంది కదా. పతివ్రత అయిన భార్యను, ఎదగని పిల్లలను, గురువును, ఈయనకి విశేషం లేదు, గురువును, వేదవేత్తను, శరణి పొందిన వారిని సమర్థుడై కూడా ఎవడు పోషించడో అటువంటి వాడు బ్రతికి ఉన్న శవము అన్నాడు ఇక్కడ. అంటే వాడు బ్రతికి ఉన్న వ్యర్థుడే, శ్వసన్మృత అన్నారు ఇక్కడ. ఊపిరి పీలుస్తున్న శవమయ్యేవాడు అన్నారు. ఎంత రమ్యమైన మాట అండి ఇక్కడ. దీన్ని బట్టి మానవ ధర్మం ఎంత విశేషం, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. అయితే 100 ఏళ్ల జీవితంలో 14 ఏళ్ళు మిమ్మల్ని సేవించకుండా గడిపేసినటువంటి దౌర్భాగ్యవంతులు మేము. మీరు మా కోసం ఎంత దుఃఖాన్ని సహించారు. ఈ చెరసాల్లో ఎందువల్ల ఉన్నారు? మా కోసం, మమ్మల్ని కాపాడడం కోసం. కంసుడు పెట్టిన హింసలన్నీ భరించారు ఇక్కడ. తత్క్షంతుమర్హతస్తాత మాతర్నౌ పరతంత్రయో కర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్ దుహృదా భృషమం. ఈ మాట నిఖిల పురుషార్థహేతువై నగడుచున్న మేనికెవ్వారులు ఆఢ్యులు మీరకారే ఆ రుణము తీర్ప 100 ఏండ్లకైన జనదు. పోతన గారి వాక్యం తెలుగులో కూడా పిల్లలకి నేర్పచ్చు మీరు. కారాశాలల మా నిమిత్తము మిమున్ కంసుండు కారింపగా వారింపంగ సమర్థతలు కలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్య సంచారులన్ సారాతిక్షములార మమ్ము కొరతలు సైరించి రక్షింపరే. మేము క్రూరులం, మీ పట్ల ఈ విధంగా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించమని అంటున్నారండి. కృష్ణుని యొక్క ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని చూడండి ఇక్కడ. మాతాపితృభక్తిలో కృష్ణ పరమాత్మ చూపించినటువంటి ధర్మం ఇది. ఈ విధంగా చెప్పగానే వాళ్ళు అశ్రువుల నిండి కళ్ళతో వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఉగ్రసేనుని కూడా చెర నుంచి విడిపించి ఉగ్రసేనుని రాజుగా చేశాడు. ఉగ్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ముసలివాడే నా తండ్రిని చంపేస్తాను అంటూ ఉండేవాడు కంసుడు. నువ్వు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా అంటే, మేము యయాతి శాపం చేత యదువంశీకులమైన మాకు రాజ్యార్హత లేదు, నువ్వు చక్కగా రాజ్యాన్ని నేలు, మేము నీకు సేవ చేసుకుంటాం, మా సేవతో రాజ్యం చక్కగా జరిగేటట్టు చూస్తాం, అంతేగాని నీకు సహాయం చేస్తామని లేదు, సేవ చేసుకుంటామన్నాడు. ఎంత చక్కగా చూడండి వినయం. మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయ బలిం హరంత్యవనత కిముతాన్యే నరాధిప. మేము మీకు సేవకులుగా సేవిస్తూ ఉంటే దేవతలు కూడా వచ్చి మీకు సత్కారం చేస్తారన్నాడు. మరి దేవదేవుడు సేవ చేస్తే దేవదేవతలు ఏం చేస్తారు? ఎంత రమ్యమైన మాట. ఇక్కడ ఒక రమ్యమైన వర్ణన చేస్తున్నాడు. ఇది ఈరోజు జరిగిన ఒక మహాయజ్ఞానికి శాంతి మంత్రం వంటిది. అది విని ఆనందిద్దాం. ఎప్పుడైతే పరమాత్మ ఈ విధంగా ఉగ్రసేనుని రాజును చేసి యదువంశీయులు ఎవరెవరైతే కంసుడి వల్ల భయపడి వెళ్ళిపోయిన యదు, వృష్ణి, అంధక, మధు, దాసార, కుకుర, సాత్వత ఇత్యాది వంశీయులు ఉన్నారో ఆ చెదిరిపోయిన వాళ్ళందరినీ తిరిగి రప్పించి వాళ్ళకి క్షేమంకరమైన పరిస్థితి ఏర్పరిచి మధురానగరంలో అందరూ ఆనందంగా ఉండేటట్టు చేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉండగా మధురానగర వాసులు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నాడు ఇక్కడ. వీక్షంత అహరహ ప్రీత ముకుంద వదనాంబుజం నిత్యం ప్రమితం శ్రీమత్ సదయస్మిత వీక్షణ్. వాళ్ళందరూ రోజు కృష్ణుడిని చూస్తూ కృష్ణు గురించి అనుకుంటూ, అప్పటి వరకు వృద్ధులైన వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి మంచి పుష్టికరమైన శరీరం లభించి అందరూ తృప్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ నడయాడే చోట్ల అందరూ ఎలా ఉంటారో చూడండి ఇక్కడ. పిబంతోక్షైర్ ముకుందస్య ముఖాంబుజ సుధాం ముహు తత్ర ప్రవయసోప్యాసన్ యువానోతి బలోజసహ. అతి వృద్ధులు కూడా యువకుల వలె బలం కలిగి ఉన్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మను దర్శిస్తూ కృష్ణ పరమాత్మ సంచరిస్తున్న మధురానగరంలో ఉన్న కారణంగా. అలా కృష్ణుడు ఉనికి చేత మధురానగర వాసులు అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ స్థితిని ఏర్పరిచి నందాదుల వద్దకు వెళ్ళి కృష్ణ పరమాత్మ మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.